రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చూసుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము. ఆది కాండము 26వ అధ్యాయము. ఆది కాండం 26వ అధ్యాయము 12వ వచనం నుంచి 18 వరకు మార్చి చదువుకుందాం. ఆది కాండం 26వ అధ్యాయము 12వ వచనం నుంచి 18 వరకు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవండి. మరి చదువు రాని వాళ్ళు బైబిల్ తెరిచి ఉంచండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, చదవబడిన లేఖన భాగాల్ని మా నిమిత్తం ఆశీర్వదించండి. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని మీరు సెలవిచ్చిన రీతిగా దేవా, మా సమయాన్ని మేము వ్యర్థపరచుకోకుండా ఈ వారంలో కూడా మీరు స్త్రీలమైన మమ్మల్ని ప్రేమించి మా బలహీనతలను ఎరిగి నాయన మమ్మల్ని సరిచేయి నిమిత్తమై నీ వాక్యం ద్వారా మమ్మల్ని కట్టు నిమిత్తమై ఆత్మీయంగా తండ్రి ప్రభు మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క స్త్రీల కూడికను బట్టి నీకు వందనాలు. ఎవరైతే సకాలంలో రాగలిగినారో వారిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని వారిని దీవించండి, ఆశీర్వదించండి. సన్నిధిలోని సమృద్ధి చేత వారిని తృప్తి పొందిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. దేవా కనికరించండి, కృపలో జ్ఞాపకం చేసుకునండి. దావీదైతే నాయన యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు. రాజు తండ్రి ఎన్నో కార్యాలు ఉన్నప్పటికీ నీ ప్రభా దేవుని మందిరం గురించిన మక్కువ ఆశ కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. సంతోషంతో దేవుని ఇంటికి వస్తూ వచ్చినాడు. అంతేకాదు నాయన కోర కుమారులు కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అని సెలవిస్తుంటున్నారు. నిజంగా వారి హృదయంలో ఉంచిన ఆశను ఆసక్తిని బట్టి నీకు వందనాలు. అట్టి ఆశ మాకు కూడా దయచేయండి. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కొడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి ప్రభా. నీ ఆనంద ప్రవాహంలోనిది మీరు మాకు త్రాగించే దేవుడు ప్రభా. నీ మందిర సమృద్ధి వలన మీరు మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, మేలులు చేసే దేవుడు ప్రభా. వాటిని మేము పోగొట్టుకోకుండా సహాయం అనుగ్రహిస్తురండి. శత్రువు ఎంతో కుయుక్తిపరుడు. విస్తారమైన పనుల వలన ఆనాడు మార్త ఏ రీతిగా తొందరపడుతూ వచ్చిందో మా జీవితాల్లో కూడా విస్తారమైన పనుల వలన నాయన సమయాన్ని పోగొట్టుకుంటున్నాము దేవా. నీ సన్నిధికి రాలేకపోతున్నాము నాయన. ఏది ప్రాముఖ్యమైంది, ఏది విలువైనదో మేము గుర్తెరగలేకపోతున్నాం తండ్రి. అపవాదగు సాతానుడు మా కన్నులకు నాయన గురుడితనం కలగజేసినట్టుగా ప్రభా మా జీవితాలు ఉంటున్నాయి. అయ్యో అంధకారమును మా నుండి తీసివేయండి నాయన. నీ పుట్టుకతో ప్రభా అరుణోదయ దర్శనం అనుగ్రహించినారు అన్నాడు నాయన. చీకటిని పారద్రోలినారు, వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది. గొర్రెల కాపరుల చుట్టూ తండ్రి మీరు ఈ లోకంలో జన్మించినప్పుడే లోకానికి వెలుగును తీసుకొచ్చినారు దేవా. చీకట్లో నాయన మరణాంధకారంలో జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్న ప్రజలను వెలిగింప చేయటానికై మీరు జన్మిస్తూ వచ్చినారు దేవా. అందుని బట్టి నీకు వందనాలు. ఆ వెలుగును మా హృదయాల్లో కూడా ప్రసరింప చేయండి. మా జీవితాల్లో వెలుగుమయంగా ఉండటానికి సహాయం దయచండి. ప్రభుని అంగీకరించిన మేము నాయన చీకటిని ఆశ్రయించకుండా, చీకటి కార్యాలు జరిగించకుండా దేవా ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన కార్యాల విషయంలో మక్కువ కలిగి ఆసక్తి కలిగి ముందుకు సాగటానికి సహాయం దయచండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని మీరు సెలవిచ్చినారు. మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి మేము మరలా చీకటిలోనికి వెళ్లకుండా, చీకటి కార్యాలు జరిగించకుండా దేవా మమ్మల్ని మీరే కాపాడుతురండి. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మా నిమిత్తం ఆశీర్వదించండి, విడిచి పంచిపెట్టండి నాయన తండ్రి. నిలబడినైనా మీ దాస్త్రాన్ని, నేను అయోగ్యురాలని, అపాత్రాన్ని, జ్ఞానం లేని దాన్ని నాయన నా తల్లి గర్భంలోనే మీరు నన్ను ప్రతిష్ఠించుకున్నారు, ఏర్పరచుకున్నారు ప్రభా. జనములకు ప్రవక్తగా మీరు నన్ను నియమించిన దేవా నీకు వందనాలయ్యా. నా నోట నీ మాటలుంచి మీ చేతి నీడలో నన్ను కప్పుతానన్నారు. వాగ్దానం నెరవేర్చండి. నా గత పతనాలన్నీ
అన్నిటినీ క్షమించండి. బలిపీఠం మీద నుంచి కారుతో తీసిన నిప్పును నా పెదవులకు తగిలించి దోషం పాపమంతటినీ పరిహరించండి. లూకా 12:12, ఇర్మియా 33:3, నిర్గమకాండం 4:12 నా పక్షంగా నెరవేర్చండి. ఈ బిడ్డలు నీ బిడ్డలు, ఈ ప్రజలు నీ ప్రజలు. నాయన నీ విమోచించినటువంటి నీ ప్రజలతో మీరే మాట్లాడండి. నా మాటలు ఎవరికి మేలు చేయవు, క్షేమం కలిగించవు దేవా. మా అందరితో మాట్లాడి నాయన ఆత్మీయ అక్కర కొలది మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరుస్తురమ్మని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ కనబడనటువంటి అంధకార చీకటి శక్తులు అన్నింటినీ యేసుప్రభు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం దేవా. మీరు కూడా పరలోకమందు బంధించమని మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైన. మాట్లాడొద్దామా? ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందినాడంట. 100 ఫలం పొందినాడు. ఎట్లా? దేవుని ఆశీర్వాదమే మనుషులకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది కదా. 13వ వచనం చూడండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. 12వ వచనం లాస్ట్ లైన్లో యెహోవా అతనిని ఆశీర్వదించెను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలా? మనం సంపాదించిన సంపాదనలో దేవుని ఆశీర్వాదం లేకపోతే అంతా కోల్పోతారు. చాలాసార్లు కొంతమందిని చూస్తూ ఉంటాం, అయ్యో కోట్లు సంపాదిస్తారు, ఒక దినములోనే లేకపోతే ఒక వారం లోపల మొత్తం సమస్తాన్ని కోల్పోయిన వారుగా అవుతారు. అంటే దేవుని ఆశీర్వాదం కాదది. మోసం చేత మనుషులు సంపాదించుకున్నటువంటి ఆ ధనము నిలవదంట కదా, సామెతల గ్రంథంలో ఉంది. కానీ ఈ ఇస్సాకు అలా కాదు. కష్టపడి విత్తనం వేసి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఇస్సాకు కూడా దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడు గనుక అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. దేవుని వలన ఆశీర్వాదము పొందినాడు. ఆశీర్వాదం అనేది ఒక్క రోజులో రాదు కదా. ఒకే దినాన వచ్చిందంటే అది తప్పకుండా పోతుందని గుర్తుపెట్టుకోవాలా కదా. క్రమక్రమంగా వచ్చేది. మన దేవుడు కూడా క్రమాన్ని ఇష్టపడతాడు. ఒక్కసారి మనల్ని ధనవంతులుగా చేసేయడు. క్రమక్రమంగా ఇస్సాకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. అయితే 14వ వచనంలో చూస్తే అతని ఆస్తి అంతా కూడా ఎట్లుంది చదవండి. చూడండి కదా. మనం కూడా అభివృద్ధిలోకి వస్తుంటే, మనం ఆశీర్వదింపబడుతూ ఉంటే, మనం సంపాదిస్తూ ఉంటే, మన పిల్లలు గొప్పవారు అవుతూ ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు, అసూయపరులు. ఫిలిస్తీన్లు అంటే అర్థం ఏంటి? అసూయపరులు అన్నమాట. మన చుట్టుపక్కల కూడా ఉంటారు, మన బంధువుల్లో కూడా ఉంటారు అసూయపరులు. ఒకడు బాగుపడుతుంటే ఓర్వలేని తనం కలిగినటువంటి వారు. వాళ్ళు ఏం చేసినారు అసూయపరులు అంటే? అబ్రహాము ఉన్న దినాల్లో అబ్రహాము కొన్ని బావులు త్రవ్వించినాడంట. ఎందుకంటే ఆ పొలానికి నీళ్ళు కావాలి కాబట్టి ఆ బావులు త్రవ్వించినాడు. అబ్రహాము త్రవ్వించినటువంటి బావులన్నీ కూడా ఫిలిస్తీన్లు పూర్తి చేస్తూ వచ్చినారు అసూయ చేత. అంటే వాళ్ళ కొడుకు బాగుపరచబడతాడు, వాళ్ళ కొడుకు అభివృద్ధిలోకి వస్తాడు అని చెప్పేసి ఓర్వలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని పూర్తి చేసినారంట. అయినా కూడా ఈ ఇస్సాకు ఏమాత్రం వాళ్ళతో కలహపడలేదు, అంటే గొడవ పడలేదు. మనమైతే ఎన్ని పంచాయతీలు పెట్టిస్తామో కదా, దేవుని బిడ్డలమైన మనము దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఇస్సాకు కూడా ఏమాత్రము కలహపడలేదు, గొడవ పడకుండా దేవుని చేతికి అప్పగించుండు. అక్కడ ఆయన అంట చూడు, అబీమెలెకు రాజు ఏం చేస్తాడు? 16వ వచనంలో అబీమెలెకు నీవు మాకంటే బహుబలం గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపో అని చెప్పినారంట. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఇస్సాకు ఏం చేసిందంట? అక్కడి నుంచి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయి ఇంకొక చోట ఇక్కడ ఉన్నటువంటి బావిని ఆయన తీస్తా ఉన్నాడు, అంటే పూడ్చి చేసిండ్రు, మన్ను పోసి పూడ్చిండ్రంట. ఆ మన్నునంతటినీ తీస్తా ఉన్నాడు. తీస్తా ఉంటే అక్కడికి మళ్ళీ వచ్చినారు ఫిలిస్తీన్లు, వచ్చినారు, మళ్ళీ తరిమేస్తున్నారు. అబీమెలెకు వచ్చిండు, ఏమంటున్నాడు? ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఇంకొక చోటికి పోయి ఇంకొక చోట ఉన్నటువంటి ఆ బావిని ఏం చేస్తున్నాడంట? పూడ్చిన బావిని మరలా తవ్విస్తా ఉన్నాడు అనమాట. తన తండ్రి పెట్టినటువంటి పేర్లే ఆయన పెడుతూ వచ్చినాడు. చూడండి, మనకు కూడా దేవుడు కొన్ని ఆత్మీయమైన బావులు ఇచ్చినాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం.
చూడండి, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. మన బావి ఏంటి? రక్షణ అనే బావి. అంటే మన హృదయంలో ఏం చేసిండు దేవుడు? రక్షణ కార్యం జరిగించిండు. ఈ హృదయము బావితో సమానం. రక్షణ అనే బావి. ఈ బావుల్లో నుండి మనం ఏం చేయాలంట? నీళ్లు తోడుకోవాలంట. నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యానికి సాదృశ్యం అంటే మనం దేవుని వాక్యాన్ని ఎక్కడి నుంచి తోడుకోవాలమ్మా? హృదయంలో నుండి. అంటే ముందు నింపుకోవాలి కదా. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దాంట్లో నుంచి మనము నింపుకోవాలి. అంతేకాదు చూడండి, సామెతల గ్రంథంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 4:23 వచనం. చూడండి, ఈ రక్షణ అనే బావిని, ఈ హృదయమైన ఈ బావిని ఏం చేయాలంట? జాగ్రత్తగా కాపాడుకోవాలంట. ఈ హృదయంలోనే అన్ని చెడు వచ్చేవి, చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, మోసకరమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే లోపల నుండే వస్తాయి, హృదయంలో నుండే వస్తాయి. కాబట్టి నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయంట. దేవుని వాక్యము, దేవుని మాటలు రావాలి. కాబట్టి ఆ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఇది దేవుని బిడ్డ, నా జనులు అంటున్నాడు. అంటే నా బిడ్డలు, నన్ను అంగీకరించిన వారు, నా నామందు విశ్వాసం ఉంచిన బిడ్డలు నేరం చేస్తున్నారంట, తప్పు చేస్తున్నారంట. ఏం తప్పు చేస్తున్నారు అంటే జీవజలంలో ఊటనైనా నన్ను విడిచిపెడుతున్నారు. ఆయన జీవజలంలో ఊట. ఆయన దగ్గరకు వస్తే మన దాహం తీర్చబడుతుంది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన ఆకలి తీర్చబడుతుంది. ఆయనతో సహవాసం చేసినప్పుడు మన అక్కరణ తీర్చబడుతుంది. అయితే ఈ దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంట? జీవజలములలో ఊటనైన ఆయనను విడిచిపెట్టారు. అంతేకాకుండా సొంత ఆలోచనతో సొంత తొట్లు తొలిపించుకున్నారంట. అవి ఎలాంటి తొట్లు? నీళ్లు నిలవని తొట్లు. పోస్తుంటే అంటే దేవుని వాక్యం చెప్పబడుతుంటే ఇక్కడ నిలబడట్లే. ఆ తొట్టు ఎట్లుందంట? నీళ్లు నిలవకుండా పోతుంది. అంటే వాక్యం నిలవట్లే. ఎంతమంది గొప్ప గొప్ప దైవజనులు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది పరిచారకులు వచ్చి దేవుని వాక్యాన్ని ఎంతగా దేవుడు నీకు వినిపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే కరువు దినాలు రాబోతున్నాయి, దేవుని వాక్యం కరువయ్యే దినాలు రాబోతున్నాయి. కాబట్టే ఎక్కడ చూసినా ఇప్పుడు టీవీల్లో, రేడియోల్లో విస్తారంగా వాక్యం ప్రకటింపబడుతుంది. దైవ సేవకులు ఎంతమంది వర్తమానాలు చెప్తున్నారు. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంతమంది వాక్యం చెప్తున్నారు. ఎందుకు అందరి చేత చెప్పిస్తున్నాడంటే ఆ తీర్పు దినాన దేవుడు, మానవుడు ఏం చెప్తాడు తెలుసా? నాకు తెలియదు అంటాడు. మానవుని ముఖ్యంగా ఏం చేసేదంటే తప్పు చేసి ఏమంటాడు? నాకు తెలియదు అంటాడు. అది అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవ్వరు కూడా నాకు తెలియదు అని చెప్పకుండానట్లుగా దేవుడు ఏం చెప్పిస్తున్నాడు? వాక్యాన్ని అధికంగా వినిపిస్తున్నాడు. ఎక్కువగా వాక్యం చెప్పబడుతుందంటే దేవుని రాకడ సమీపంగా ఉందని మనం గుర్తుపెట్టుకోవాలా. తరువాత వాక్యం కరువు అవుతుంది. వాక్యం దొరకని దినాలు రాబోతున్నాయి. ఆహారం దొరకకుండా ఉండే పరిస్థితి కాదు, కానీ దేవుని వాక్యం దొరకని పరిస్థితి రాబోతుంది. చెప్పేవాళ్ళు ఉండరంట. దేవుని పరిశుద్ధమైన గ్రంథం ఉండదంట. అందుకని దేవుడు విస్తారంగా దేవుని మాటలు చెప్పిస్తుంటే మానవుడు ఏం చేస్తున్నాడంట? తప్పు చేస్తున్నాడంట. సొంత తొట్టిని తొలిపించుకొని ఆ వాక్యాన్ని లోపలికి తీసుకోకుండా ఈయన చెప్పింది ఏంది, ఆయన చెప్పింది ఏంది, కూర్చొనే ఏమంటున్నారు? తప్పులు పడుతున్నారు శాస్త్రులు పరిచయుల్లాగా. అందుకే శాస్త్రులు పరిచయులు ఎలా ఉన్నారు? సున్నం కొట్టిన సమాధుల్లాగా అయిపోయి వారి జీవితాలు నష్టపరుచుకుంటూ వచ్చినారు. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డల్లో కూడా ఇలానే ఉంది. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విధేయత చూపించగలుగుతున్నామా? ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడు మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. మనం దీవింపబడతాం, మన పిల్లలు దీవింపబడతారు. ఇస్సాకు తన తండ్రి బోధించిన బోధలోనే పెరుగుతూ వచ్చినాడు. తండ్రి లేకపోయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చినాడు. తండ్రి ఏ మాటలైతే చెప్తూ వచ్చినాడో ఆ ప్రకారమే జీవిస్తూ వచ్చినాడు.
మన పిల్లలకు మనం ఏం బోధిస్తామో మన నడవడిక ఎలా ఉంటుందో మన నడవడికలోనే మన పిల్లలు కూడా ఉంటారు. ఇస్సాకు తండ్రి లేడు, అబ్రహాం లేడు, కానీ ఫిలిస్తీన్లు అసూయపరులు వచ్చి ఆయనకు కీడు చేస్తున్నారు. ఆ యొక్క బావులన్నీ పూర్తి చేస్తున్నా కూడా ఏమాత్రం కలహపడలే. ఎందుకంటే అబ్రహాం ఎవరితో కూడా కలహపడలేదు. కాబట్టి తన తండ్రి నుంచి తను నేర్చుకున్న మంచి గుణము తను కూడా చేస్తూ వచ్చినాడు. అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక బావిని తవ్వుకుంటూ వచ్చినాడు. అందుకని దేవుడు అతన్ని ఆశీర్వదించిండు. ఎంతగా అమ్మా? 100 అంటే విత్తనాలు ఎన్ని చల్లినాడో అన్ని విత్తనాలు కూడా మొలకెత్తుతూ వచ్చినాయి. 100 అంటే ఒక్క విత్తనం కూడా పాడైపోలేదన్నాడు కదా. 100 ఫలం పొందుతూ వచ్చినాడు. విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు మనం దానికి విధేయత చూపించగలుగుతున్నామా? మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకున్నామా? హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనం నోరు తెరిచినప్పుడు మనకు ఏ మాటలు వస్తున్నాయి? దేవుని గురించిన మాటలు వస్తున్నాయా? విశ్వాసంతో కూడిన మాటలు వస్తున్నాయా? లేకపోతే ఇతరుల మీద నిందలు మోపే ఆయమక్క మాటలు వస్తున్నాయా? మన హృదయంలో ఏమి నింపుకుంటామో. అందుకనే దావీదు సొలొమోను రాజు అంటాడు కదా, సామెతలు 31లో, వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. ఆయన కోరిక అదే. నేను చావక మునుపు పేదరికము కానీ ఐశ్వర్యం కానీ నాకు కలగ చేయొద్దు, వ్యర్థమైన వాటిని అబద్ధాలని దూరంగా ఉంచు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చినాడు. దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు. మన హృదయంలో కూడా వ్యర్థమైనది ఉండకుండా మనం కూడా అలాంటి ఆశ కలిగిన వారంగా ఉంటే వ్యర్థమైన దాని వలన మనం మోసపరచబడతాం, మన జీవితం నష్టంలోనికి వెళ్తుంది. అయితే దేవుడు మనల్ని ప్రేమించి, మన తండ్రి, మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనము పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్త పడదాము. చూడండి, దేవుడు మనం ఆత్మీయమైన ఎదుగుదలలోనికి రావటం కోసం కొన్ని బావుల్ని మనకి ఇచ్చినాడు దేవుడు. ఈ ఇస్సాకైతే తండ్రితో విన్నటువంటి బావులు పూడ్చి పెడితే వాటిని తవ్వుతూ వచ్చినాడు, తను ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి బావులు కొన్ని ఉన్నాయి. ఆ బావుల గురించి మనము నేర్చుకుందాం. మొట్టమొదటి బావి సమయం అనే బావి. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం గత వారంలో చూసుకున్నాము. మళ్ళీ సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి, సమయం అనే బావిని. సమయము ఎఫెసీ 5:15-16 వచనము. అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం దేని కొరకు ఉపయోగిస్తున్నాం? కోరహు కుమారులు చూడండి, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనం. వారికి దేవుడిచ్చిన సమయాన్ని వారు ఎలా గడుపుతున్నారు చూద్దాం. చూడండి, వాళ్ళ కోరిక ఏంటి? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే మందిరం యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించినారు. భక్తిహీనుల గుడారంలో, అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవుని మందిరంలోనికి రాలేము. దేవుని ద్వారం వద్దనే ఉండటం నాకు ఇష్టం అంటున్నారు వాళ్ళు. దేవుని మందిరంలోనికి మనం రాగలుగుతున్నామా? పనంతా అయిపోయింది, అయ్యో మందిరానికి సమీపంలోనే ఉన్నాం మనం. దేవుని మందిరానికి పోయి కొంత సమయము ప్రార్థనలో గడుపుదాం. నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా బిడ్డల అక్కర్ల కొరకు ప్రార్థన చేయాలనే ఆశ నీలో కలుగుతుందా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేనితో గడుపుతున్నావు? ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడానికే గడుపుతున్నామా? షికార్లకు, టీవీ దగ్గర కూర్చోవడము, లేకపోతే బంధువులతో, ఇంకా ఏంటి, దేవుని సమయాన్ని ఎలా గడుపుతున్నాం? అసలు ఆదివార సమయాన్ని దేవుని ఇంటిలో ఎక్కువ సమయం గడపగలుగుతున్నామా? ఆదివారం దేవుని ఇంటికి వస్తాం. ఆదివారాన్ని ఏమంటారమ్మా? ప్రభు దినము. ప్రభు దినాన ప్రభు సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాం? ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడైపోతుందా, టైం చూస్తూ అంటారు చాలా మంది కదా. అసలు దేవుని సన్నిధిలో ఎంత సమయం గడపాలంటే అంత వ్యర్థం. ఆ దినమంతా దేవుడిది. విశ్రాంతి దినము, ప్రభు దినము. ప్రభు దినమున ప్రభుతో గడపగలిపోతున్నామా? ప్రభువుకి ఇస్తే అది ఎంత ఘనత! దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
మీరు నమ్ముతారు లేదు, రక్షింపబడిన తర్వాత మాకు మందిరం 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఉదయం 9 గంటలకు వెళ్తాం, మళ్ళీ తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళం మేము. అంటే ఉదయం ఆరాధన చూసుకునేది, మళ్ళీ సాయంత్రము యూత్ మీటింగ్ ఉంటుంది, యూత్ మీటింగ్ సువార్త చూసుకొని మళ్ళీ సువార్త కూడికే కూడా గాస్పల్ కూడా అవన్నీ చూసుకొని పిల్లలు చిన్నాళ్ళు వాడు ఇట్లా తుండుతుండే ఉండేవాడు జోయల్, వాడిని ఎత్తుకొని మోసుకొని వెళ్ళేవాళ్ళం. దేవుని సన్నిధిలో మనం ఎంత గడుపుతామో మనకు అంత ఆశీర్వాదం దీవెనలు దేవుడు కుమ్మరించేవాడుగా ఉన్నా. ఆదివార సమయాన్న ఎప్పుడు అయిపోయిన వెంటనే ఒకరితో ఒకరు సహవాసం లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేది లేదు, వెంటనే వెళ్ళిపోతున్నాం. అందుకే మన కుటుంబాలు ఆశీర్వదింపబడలేదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు చూస్తున్నాం, భౌతికంగా బాగున్నాం అనుకుంటాం, కానీ ఇది ఆశీర్వాదం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం. ఆత్మలో నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఆత్మలో నువ్వు సంతోషించగలుగుతున్నావా? నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? అలా అయితే దేవుడు నీ దగ్గరనే ఉన్నాడని అర్థం. మనకు గుర్తేంటంటే దేవుడు మనతో ఉన్నాడంటే గుర్తేంటంటే మన ప్రార్థనకు జవాబు వస్తూ ఉంటుంది. జరగబోయే సంగతులను కూడా దేవుడు తెలియజేస్తా వస్తాడు, మనతో మాట్లాడతాడు స్పష్టంగా. అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడాలి. ఆదివార సమయం ఎంత సమయం మనం దేవుని మందిరంలో గడపగలుగుతున్నాం? అదే 2వ వచనంలో కూడా అంటారు కదా, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తుంది. దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే కూడికెళ్ళలేదు కదా ఎందుకు పోయేది అనుకుంటారు. దేవుని మందిరంలో ఎవరున్నారంట? యెహోవా తన ఆలయం అందున్నాడు. ఆయన చూడడానికి రావా? ఆయన సన్నిధికి నీ ముఖం ఆయనకు చూపించవా? కూడికే టైంలోనే రావాలని ఏం కండిషన్స్ లేవు. దేవుని మందిరం ఎప్పుడు కూడా ఎందుకు ఓపెన్ చేసి ఉంచుతారు అంటే దేవుని బిడ్డలు ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయాన్నైనా రావచ్చు, ఏ సమయాన్నైనా దేవునితో మాట్లాడుకోవచ్చు, దేవుని సన్నిధిలో గడపవచ్చు. ఆది అపోస్తుల కాలంలో అనుదినము వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. మరి వాళ్ళకి పనులు లేవమ్మా? ఎందుకు ప్రతిదినం కూడుకున్నారు? పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్తున్నారు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉండడం అని ప్రతిరోజు వాళ్ళు ఇంటింటా, ఆ దినాల్లో మందిరాలు లేవు కాబట్టి ఇంటింటా కూడుకుంటూ వచ్చినారు. తర్వాత ఈ దినాల్లో చూస్తే మందిరాలు ప్రతి వీధికి ఒక మందిరం ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ గడపడం నీకు ఎంతో ఆశీర్వాదం, దీవెన. చూడండి, 2వదిగా ఈ సమయం అనే బావి దేనితో ఒకవేళ పూడిపోయిందేమో, ఆదివార దినంలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? దేవునికి ఇచ్చిన సమయము దేనితో గడుపుతున్నావు? మనం ఒక్కసారి ఆలోచన చేస్తాం. ఈ సమయం అనే బావి పూడిపోయిందా? పూడిపోయింటే మళ్ళా ప్రభు సహాయాన్ని కోరుకో, దాన్ని తిరిగి తవ్వుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకో. 2వదిగా ఆరాధన అనే బావి. మొట్టమొదటిది సమయం అనే బావి, 2వది ఆరాధన అనే బావి. ఈ ఆరాధన కూడా చాలామంది ఏం చేస్తారు, ప్రభు దినం అని తెలుసు, ఆరాధన చెయ్యాలి, కానీ సమయానికి రాలేరు. ఆ దినం ఏం వాక్యం చెప్పినారో ఆ వాక్యం ఆధారంగానే నువ్వు ఆరాధన చేయాలి, కానీ ఏదో నేర్చుకున్న ఆరాధన చేయొద్దు. అలా చేస్తే దేవుడు ఆ ఆరాధనని అంగీకరించాడు, తీసుకోడు. నువ్వే రోజు ఒకే రకమైన కూర తినాలంటే నీకే ఇష్టం పుట్టదే, మరి దేవునికి? అసలు మన సహవాసంలో ప్రతి ఆదివారమున ఆరాధన వర్తమానము ఒకే వర్తమానం ఉంటుందా, లేకపోతే రకరకాలుగా మారిపోతుంటుందా? వేరే వేరే వర్తమానాలు. అంటే ప్రభువును ఎన్నో రకాలుగా మనం ఆరాధన చేయటానికి దేవుడు రకరకాలైనటువంటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వర్తమానం విని ఆరాధన చేయాలి, అది క్రమం. దేవుడు ఆరాధనను అంగీకరిస్తాడు. అట్లా కాకుండా నువ్వు లోక ఆచారాలు, అలవాట్లకు, వాళ్ళతో వీళ్ళతో అన్యులతో సహవాసం చేసే వారమంతట్లో కూడా నువ్వు ఎటో ఇటో తిరిగిపోయి దేవునికి ప్రతిరోజు ఆరాధన చేయొచ్చు. అనుదినము నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. చూడండి, కీర్తనలు 145వ అధ్యాయము. కీర్తనల గ్రంథం. ఆరాధన ఆదివారం మాత్రమే చేసేది కాదు, ప్రతిరోజు ఆరాధన చేసుకోవాలి. ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు ముందుగా ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసి నువ్వు ప్రార్థన చెయ్యి, అప్పుడు దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు. కీర్తనలు 145 2వ వచనం.
ఉమ్. ఆ, ఎప్పుడు స్తుతించాలి అంతమ్మా? ఎప్పుడు? ఆదివారం అని ఉందా? అనుదినము, నిత్యము. అంటే ఎప్పుడు మనం ఆరాధన చేస్తూనే ఉండాలా. ఆదివారం చేసేసిన ఇంకా అయిపోయింది అన్నట్టు కాదు. అంటే దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని నువ్వు ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు ఆయనను స్తుతించాలి. స్తుతించబద్ధులమై ఉన్నాం మనం. ఆయన చేసిన కార్యము చిన్నది కాదు, ఎంతో గొప్ప కార్యం. ప్రాణాన్ని మన కొరకై అర్పించినాడు, తన రక్తమంతా మన కొరకై ధారపోసినాడు. మేలు చేసిన దేవుణ్ణి ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకోవాలా. పనికిరాని వారమైనటువంటి మన పట్ల దేవుడు చూపించిన ఆ ప్రేమను మనం మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు మనము ఆరాధించేవారుగా ఉండాలి. నువ్వు ఆరాధన చేయలేకపోతున్నావంటే నువ్వు లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, కబుర్లతో నీ హృదయం అంతా నింపుకున్నారు. అట్లాంటి వాళ్ళు ఆరాధన చేయలేరు. ఆరాధన చేయటానికి కూడా రాదు. ఎప్పుడు చేసిందే చేస్తూ ఉంటారు. అసలు వాక్యం వినరు. శ్రద్ధగా వాక్యం విన్నప్పుడు వాక్యానుసారమైనటువంటి ఆరాధన వస్తుంది. ఆ దినం దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ వాక్యం ఆధారంగానే మనం ఆరాధన చేయాలి. అది నేర్చుకోవాలి. నూతనమైన ఆరాధన, నూతనమైంది, కొత్తగా ఉండాలి. అది దేవుడు ఇష్టపడతాడు, దాన్ని తీసుకుంటాడు. మనం కూడా ప్రతిరోజు కొత్తది కావాలనుకుంటాం. ఏదైనా వస్తువు, పాత వస్తువులు ఇష్టపడమంతగా కదా. మరి దేవుడికి కూడా మనము నూతనమైనటువంటి ఆరాధనను ఆయనకు అర్పించేవారుగా ఉండాలి. తర్వాత మూడవదిగా కొంచెమే చెప్తున్నా, ఎందుకంటే పోయిన వారం ఈ వర్తమానము చెప్పిన. మూడో బావి ప్రార్థన అనే బావి. ప్రార్థన అనే బావి మన జీవితంలో ఉందా? ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. మనిషికి ఊపిరి ఆగిపోతే ఏమవుతుందమ్మా? చచ్చిపోయినాడు కదా. ఊపిరిలే ఆడకపోతే చచ్చిపోతాడు కదా. కరోనా దినాల్లో ఎంతమంది ఊపిరి ఆడక, అంటే దేవుడు ఇచ్చేటటువంటి ఆక్సిజన్, ఆ యొక్క శ్వాస దేవుడే బిగబెట్టేసిండు కదా. ఆ దినాల్లో చూస్తే నాకు అట్లే అనిపించింది. దేవుడు టెస్టింగ్ చేసిండు మానవులందరి మీద. ఆ దినాల్లో దేవుడు అంట ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే నోవహు కాలంలో మనుషులు విచ్చలవిడిగా పాపం చేస్తుంటే కోపం వచ్చి ఏం చేసినాడు? జలప్రలయాన్ని రప్పించి భూమి మీద ఉన్న సకల ప్రాణుల్ని చనిపోయేటట్టుగా చేసినాడు. 2020వ సంవత్సరంలో కూడా, ఎందుకంటే నీళ్లతో నేను మరలా నాశనం చేయనని చెప్పినాడు కాబట్టి ఇప్పుడు ఏం చేసినాడు? మళ్ళీ కరోనా దినాలు. కరోనా అంటే ఊపిరి బిగపట్టేసిండు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా. గాలిని ఏం చేస్తున్నట్ట? పట్టుకున్నాడు దేవుడు, బిగపట్టేసిండు. ఆ దినాల్లో ఆక్సిజన్ కోసం ఎంత ఇప్పుడు చెట్లు అవన్నీ కూడా దేవుడు చూడండి, మానవుని సృష్టించక మునిపే మానవునికి ఏది అవసరమో అది భూమిలో దేవుడు పెడుతూ వచ్చినాడు. ఎంత మంచి దేవుడు! ఆ దేవుని గుర్తించడం లేదు మానవుడు. ఆ దేవునికి ఇవ్వాల్సిన ఘనతనివ్వలేకపోతున్నాడు. దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు. ఏం కాదులే, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన చూడట్లేదు అన్నట్టుగా చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. మనం చేసే ప్రతి పని, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, దావీదు అంటాడు కదా, నాకు తలంపు పుట్టక మునుపే నువ్వే గ్రహించుచున్నావు. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి చేయబోతున్నామో అన్నది దేవుడికి ముందుగానే తెలిసిపోతుంది. అయినా మానవుడు భయం విడిచి పాపం చేస్తున్నాడు. భయం విడిచి దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, మరలా తన వాక్కు చేత, తన వాక్కును పంపి ఆయన బాగు చేసే దేవుడు. వాక్ అంటే దేవుని వాక్యం ద్వారా మరలా మనల్ని సంధిస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు, సరి చేసుకోవడానికి. నిజమే ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నాను, నిన్ను సంతోషపరచలేకపోతున్నావు, నువ్వైతే నన్ను సంతోషింప చేయాలని నా శిక్షనంతా మీరు వేసుకున్నారు. ఒక్కసారన్నా మనం గ్రహించగలుగుతున్నామా? మనల్ని ఆనందింప చేయాలని మనకు కావలసినది అంతా కూడా దేవుడిస్తున్నప్పటికీ గర్విష్ఠులమైపోతున్నాము. సాతాను మాట వింటున్నాము, మన సొంత ఆలోచనలు అనుసరిస్తున్నాము, సొంత తొట్లో తొలిపించుకుంటున్నాము, జీవజలంలో ఊటని విడిచిపెడుతున్నాం. దేవుణ్ణి విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా నేను వెళ్ళే మార్గమే కరెక్ట్, నేను చేసే పనే కరెక్ట్ అన్నట్టుగా మానవుడు ప్రవర్తిస్తూ వస్తుంటున్నాడు. అయితే ఒకవేళ మనం వెళ్ళే మార్గం కరెక్ట్ అయినప్పుడు దేవుడు మనకు ప్రార్థనకు జవాబిస్తూ ఉంటాడు. మనం చక్కని మార్గంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలా. ప్రార్థనకు నీకు జవాబు రావట్లేదు,
నువ్వు అడిగింది దేవుడు ఇవ్వట్లేదంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. నీకు దేవునికి ఏదో మధ్యలో అడ్డు వచ్చేసింది. ఎంతకాలమైంది నేను ప్రార్థన చేస్తున్నా, ఫలాని విషయం నెల రోజులైంది, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా కూడా అది రావట్లేదే అంటే దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. ప్రభువా నువ్వు దూరం అయిపోయినావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీకు నాకు అడ్డుగా ఉన్నదేందో నాకు చూపించు ప్రభువా, నువ్వు కావాలి నాకు, నువ్వు లేకపోతే నేను ఈ లోకంలో జీవించలేనయ్యా, నీ సహాయము నీ తోడు నాకు కావాలి అని అడగగలుగుతున్నామా? రుజువుపరచు ప్రభువా, నువ్వు నాతో ఉన్నావని రుజువుపరచు. మనం అడిగిన వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఉన్నవాడు. ఆయన పేరేంటమ్మా? ఉన్నవాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రుల మాట పిల్లలు తల్లిదండ్రులకు చెప్పి ఏదైనా పని చేయాలి. కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టేసి సొంత ఆలోచన, నీకు తెలియదులే, నీకు తెలీదు, నువ్వు ముసలోడివి, నువ్వు అప్పటి కాలమోడివి, గమ్మునుండు అని చెప్పేసి బిడ్డలు ఏమంటున్నారు, అలా సొంత మాటలు. కానీ పెద్దవాళ్ళు అన్ని అనుభవాల గుండా వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళ మాటను నువ్వు తీసుకోగలుగుతున్నావా? వారి మాటను విని వారికి లోబడుతున్నావా? నీ పైన నాయకులుగా ఉన్నవారు నీ ఆత్మకు లెక్క చెప్పవలసిన వారి వల్లే ఉన్నారు. వారి మాట విని వారికి లోబడగలుగుతున్నావా? అలా అయితే నీ జీవితమో దీవెనకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. లేదా సరి చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు కూడా అలా చేయలేకపోతే ప్రభువా నన్ను సరిచేయి అని చెప్పేసి మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలా. ప్రార్థన ఎన్నో రకాలుగా ఉంది. ప్రార్థన అంటే ఊపిరి లాంటిది. నీ జీవితంలో నిజంగా చాలామంది రక్షింపబడతారు. ఇప్పుడు కొలన్పాకలను చూస్తున్నాం, వాళ్ళు రక్షింపబడినారు, బ్యాప్టిజం తీసుకుని. ఎట్లా అంటే గుంపులో ఆమె తీసుకుంది నేను తీసుకోవాలా, మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళు స్థిరంగా నిలబడలేరు ప్రభు కొరకు. అయితే నేర్చుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినారు. ఏదైతే బోధింపబడుతుందో ఆ వాక్యానికి విధేయత చూపించి వారి జీవితాలు ఆత్మీయంగా కట్టుకుంటూ వచ్చినారు కదా. అలా చాలామంది ఏం చేస్తారు, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాలే ప్రార్థన చేసుకోరు. అనుదినం నువ్వు రక్షింపబడినావు అంటే గుర్తేంటి? నువ్వు దేవుడితో మాట్లాడతావు, దేవుడితో సహవాసం కలిగి ఉంటావు. నీ జీవితంలో అది అలవాటు ఉందా? ప్రార్థన అనే అలవాటు ఉందా? ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడడం. నువ్వు రక్షణ పొందినావు, 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? ఆయన నీతో మాట్లాడుతున్నాడా? ఆయన మాట నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడలేకపోతే, ప్రార్థన అనే జీవితం నీలో లేకపోతే శత్రువు నిన్ను కబలించి వేస్తాడు. శత్రువు తన స్వాధీనంలోనికి నిన్ను తీసుకుంటాడు. వాడి ఇష్టం వచ్చినట్టుగా కీలుబొమ్మ ఎట్లా తిరుగుతుంటుంది, ఎట్లా తిప్పితే అట్లా తిరిగినట్టుగా సాతానుడు నిన్ను తనకిష్టం వచ్చినట్టుగా తిప్పి నష్టంలోనికి, నాశనంలోనికి తీసుకొని వెళ్ళేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన అనే ఆ బావి ఒకవేళ పూడిపోయిందేమో. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇంకేంటమ్మా 7 రకాల ప్రార్థనలు ఉన్నాయి. రహస్య ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థనలు, తర్వాత రాత్రంతా ప్రార్థన. ఈ ప్రార్థనలను పాలు పొందుతున్నావా? నీ జీవితంలో ఏ ప్రార్థన జీవితం కలిగినవా దానిగా ఉన్నావు? రహస్య ప్రార్థన నీలో ఉందా? నీకేదైనా కష్టం వచ్చింది, వెంటనే తలుపులు వేసుకొని, ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయినారు, పనులకు వెళ్ళినారు అని తలుపులు వేసుకొని లోపల కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నావా? రహస్యమందున్న దేవునికి నువ్వు మొరపెడితే రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ రీతిగా రహస్య ప్రార్థన జీవితం నీకుందా? సంఘముతో ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ప్రజలతో కలిసి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? తర్వాత గొలుసు ప్రార్థనలు లేవు మన సంఘంలో. అయితే రానున్న దినాల్లో దేవుడు ఈ అవకాశం కూడా మనకి ఇచ్చునుగాక. ప్రార్థన, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉంటాం, ప్రార్థన కూడికలు ఎన్ని రకాలుగా మనం కలిగి ఉంటామో అంతగా సంఘము బలపరచబడుతుంది, అంతగా దేవుని బిడ్డలు అభివృద్ధిలోనికి వస్తారు, అంతగా దేవుని బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ఏ సంఘం అయితే ప్రార్థన లేకుండా ఉంటుందో ఆ సంఘం నిర్జీవమైంది. అంటే ఊపిరి లాంటిది అన్నాం కదా. ఊపిరి లేకపోతే ఏమైపోతాడు మనిషి? చచ్చిన స్థితిలోకి వచ్చినట్టుగా దేవుని మందిరం కూడా, దేవుని సంఘము కూడా, ఏ సంఘములో ప్రార్థన కూడికలు జరగవో ఆ సంఘము చచ్చిన సంఘముగానే ఉంటుంది. దేవుని కార్యాల పట్ల మక్కువ, ఆసక్తి లేని సంఘముగా ఉంటుంది. అలా కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రార్థనలన్నీ, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. ఈ బావి ఒకవేళ పూడిపోయిందా నీ జీవితంలో?
దాన్ని తిరిగి త్రవ్వుకోవటానికి దేవుని సహాయాన్ని కోరుకో. తిరిగి 4వ బావి వాక్యం అనే బావి. వాక్యం అనే బావి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఈ వాక్యము దేవుడు అంటే దేవుని వాక్యాన్ని కూడా చదివే అనుభవం నీలో ఉందా? నాకు చదువు రాదు, ఇప్పుడు ఈజీగా ఏమంటారు, వెంటనే చదువు రాదు అంటారు. అందుకే దేవుడు నోరేమో ఒకటే ఇచ్చిండు చదవడానికి, చెవులు మాత్రం 2 ఇచ్చిండు. ఒకవేళ చదవడానికి రాకపోయినా దేవుని వాక్యాన్ని నువ్వు వినగలుగుతున్నావా? దేవుని వాక్యానికి నీ చెవు ఇస్తున్నావా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? దేవుని వాక్యం మీద. ఏం చెప్పబడుతుందో దాన్ని వినడానికి మనం వేగిరపడాలి. వినటానికి వేగిరపడాలి. ఏ మాటలు? క్రీస్తును గుర్చిన మాటలు. కాగా వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది, దేవుని మీద నమ్మకం కలుగుతుంది. ఏ మాటలు వింటే? క్రీస్తును గుర్చిన మాటలు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. దేవుని మాటలు నువ్వు విన్నప్పుడు దేవుని మీద నీకు నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. నువ్వు దేవుని మాటలు వినకపోతే ఇంకేమో చేస్తాడో ఏమో అని ఏ చిన్న కష్టం వచ్చినా ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. నిరుత్సాహం అంటే వాళ్ళకి ఏం లేదనే అర్థమో, నిరీక్షణ లేదు, సహనం లేదు. దేవుని మాటలు నీకు విన్నప్పుడు ధైర్యం వస్తుంది. దేవుని మాటల మీద నేను నమ్మకం ఉంచినప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. దేవుని మాటలు నువ్వు చదవగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? ప్రార్థనలు గడుపుతున్నావా? ఆరాధన చేయగలుగుతున్నావా? లేకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? దేవుని వాక్యము మన జీవితంలో ఎలాంటిది చూడండి. దేవుని వాక్యము మొట్టమొదటిగా ఎప్పుడు చదవాలి అంటే మన జీవితకాలం అంతా చదవాల్సిందే. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. దేవుని వాక్యము ఎంతవరకు చదవాలి? ఎప్పుడు చదవాలి అంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 22వ వచనము. ఎప్పుడంటమ్మా? బ్రతికినంత కాలం దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, మనం చచ్చేంత వరకు. ఎందుకంటే దేవుని వాక్యము దేవుడు, దేవుని మాటలు ఇవి. ఈ మాటలు మనకు చదివినప్పుడు ధైర్యము, ఆదరణ కలుగుతుంది. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు చదవడం కాదు. నువ్వు ప్రార్థన చేస్తావు. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, ఇంక అయిపోయింది నా పని అన్నట్టుగా వాక్యం చదవరు. నువ్వు ప్రార్థన చేసినావు. ప్రార్థన అంటే ఏంటి? అడగడం. అంటే దేవుని నువ్వు అడిగినావు, నీకేమి కావాలో చెప్పినావు ఆయనకి. ఆయనకు చెప్పిన తర్వాత ఆయన నీకేం చెప్పాలో నువ్వు వినొద్దా? దేవుడు మనతో ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, ఒకవేళ ఇస్తా అంటున్నాడా, ఇప్పుడు కాదంటున్నాడా, మళ్ళా అంటున్నాడా, ఆ విషయం నువ్వు తెలుసుకోవాలా లేదా? ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి డబ్బు అవసరమైంది, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అన్నీ చెప్పినావు. ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడు. నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతావు చెప్పన్నా చెప్పక్క ఇస్తావా లేదా అని ఆ వ్యక్తి మరలా తిరిగి నీతో మాట్లాడేంత వరకు ఏం చేస్తావు? అక్కడే ఉంటావా? మరి దేవుని వాక్యాన్ని, మరి దేవుడు మనతో మాట్లాడేంత వరకు మన దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నామా? దేవుడు మనతో మాట్లాడేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, ఈ దినాల్లో కుమారుని ద్వారా మనతో మాట్లాడుతుండ. ఆ కుమారుడు ఎవరు? వాక్యము అయిన క్రీస్తు. అంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట మనం వినాలి. ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి. చదువు వస్తే, చదువు రాలేదనుకో దేవుని మాటలు వినడానికి వెళ్ళాలి. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? కూరగాయల మార్కెట్లో దొరుకుతాయా? వీధుల్లో దొరుకుతాయా? అంగళ్ళలో దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయమ్మా? దేవుని సన్నిధిలోనే దేవుని మాటలు వినిపింపబడతాయి. కాబట్టి దేవుని మందిరానికి మనము ఎట్లా రావాలి? ప్రతి కూడికలో నువ్వు కనబడినప్పుడు దేవుని మాటలు నీకు అర్థమవుతాయి. ప్రతి కూడికలో నువ్వు కనబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి. పక్కన వీళ్ళు లేచిపోతుంటే వాళ్ళకి వెళ్ళి చూసుకుంటా, వీళ్ళకి వెళ్ళి చూసుకుంటా ఉన్నావు అనుకో, దేవుడు నీతో మాట్లాడే మాటలు నీకు అర్థమవుగో. దేవుని మాటలు విలువైనవి.
బంగారు కంటే, తేనె కంటే ఆ మాటలు విలువైనవని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి దేవుని మాటలు ఎలాంటివో చూద్దాం. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. దేవుని మాటలు మనకు ఎలాంటివి అన్నీ చూపించను కానీ లేట్ అవుతుంది. ఆహారం వంటిది. దేవుని వాక్యం మనకు ఆహారం లాంటిది, భోజనం లాంటిది కదా. దేవుని వాక్యం చదవకపోతే, ఆహారం తినకపోతే ఏమవుతుంది? మనం తిండి తినకపోతే ఏమవుతుందక్క? నీరసం వచ్చేస్తుంది కదా. అట్లా ఒక రోజు అయిపోయింది, 2 రోజులు, 3 రోజులు అయింది, ఇంకా అట్లనే కంటిన్యూ తినకుండా అంటే ఏమైపోతాం? చచ్చిపోతాం కదా. ఈ దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారం లాంటిది. ఈ ఆహారాన్ని మనం తీసుకుంటే మనం ఆత్మలో బలం వస్తుంది. ఈ ఆహారాన్ని మనం ఎంత చదువుతామో, ఈ ఆహారాన్ని మనం ఎంత వింటామో అంతగా మనం ఆత్మీయంగా బలం పొందుకుంటాం. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉండే, ఆంటీకి చదువు రాదు. అయితే అందరూ బైబిల్ చదువుతూ మందిరంలో కనపడితే తనకు అనిపించింది, ప్రభువా నాకు ఎందుకు చదువు ఇయ్యలేదు? నేను కూడా నీ వాక్యం చదువుకోవాలి, నువ్వు నాతో మాట్లాడే మాటలు నేను వినాలి, అర్థం చేసుకోవాలని తను ఏం చేసిందంటే, నేను ఆంటీ దగ్గర పడుకునేదాన్ని అనమాట. ఆంటీ రోజు ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకొని ఒక్కొక్క లైన్ ఇట్లా ఊరికే లైన్ చేయబెట్టి ఇట్లా అనుకుండేది, నాకు నేర్పించు ప్రభువా చదువు అని అట్లా అనుకుండేది. నమ్ముతారు లేదో, ఆంటీకి దేవుడు నిజంగానే చదివిచ్చేసిండు. దేవుని వాక్యాన్ని చదవడం వచ్చేసింది. దేవుని వాక్యం తప్ప ఏమి కూడా చదవ. నీలో కూడా ఎలాంటి ఆశ ఉందో, దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకోవాలనే ఆశ నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీకు నేర్పిస్తాడు. ఆంటీ నేర్చుకుంది, ఆంటీ చదివేది, చదువు రాదు కానీ అసలు స్కూల్కి పోలేదు, కానీ తన హృదయంలో ఆశ ఏంటి? దేవుని వాక్యాన్ని చదవాలని. దేవుడు ఆ బైబిల్ మాత్రమే చదవటానికి దేవుడు ఆమెకు జ్ఞానం ఇస్తూ వచ్చినాడు, బైబిల్ని చదివేదన్నమాట కదా. కాబట్టి దేవుని వాక్యం మనకి ఎలాంటిది? ఆహారం లాంటిది. ఆహారము తీసుకుంటేనే మనం బలం పొందుతాం, ఆహారం లేకపోతే నీరసించిపోతాం కదా. ఇంకా దేవుని వాక్యం ఎలాంటిదంటే తేనె వంటిది అని కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది. తర్వాత పాల వంటిదని 1 పేతురు రాసిన పత్రికలో ఉంది. తర్వాత సుత్తె వంటిదని ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో రాయబడింది. ఇంకా అగ్ని వంటిదని 23:29లో ఇర్మియా 23:29వ వచనంలో వ్రాయబడింది. తర్వాత సబ్బు వంటిది. కాబట్టి ఆత్మకు ఆహారం ఏంటి అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం మనకి ఎలాంటిది? ఆహారం. ఆహారం తినకపోతే, అన్నం తినకపోతే మనం ఎంత నీరసించిపోతామో, దేవుని వాక్యాన్ని చదవకపోతే కూడా మనం అలానే అయిపోతాం. కాబట్టి ఈ 4 బావులు, ఎన్ని బావులు చూసినామమ్మా? మొదటి బావి ఏంటి? సమయం అనే బావి. రెండవది ఆరాధన అనే బావి. మూడవది ప్రార్థన అనే బావి. నాలుగవది వాక్యం అనే బావి. ఈ 4 బావులు మన హృదయంలో, అంటే మన హృదయము రక్షణ అనే ఈ బావిలో ఈ 4 ఉన్నాయా? లేకపోతే పనికిమాలిన వాటితో మన హృదయం అంతా నింపబడిందా? ఈ బావులు ఒకవేళ పూడిపోయినాయేమో, వాటిని మరలా తిరిగి త్రవ్వుకోవాలి. ఇస్సాకు తన తండ్రి తవ్విన బావుల్ని ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడుస్తూ వచ్చినారు. అసూయపరులు. మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో మనల్ని నష్టపరచడానికి మన మీద అసూయపడేవాడు ఎవరు? సాతానుడే. సాతానుడు మనము ఆత్మీయమైన ఎదుగుదలలోనికి రాకుండా మన జీవితానికి నష్టం కలిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఏ బావి పూడిపోయిందో నీ జీవితంలో దాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి త్రవ్వుకోవటానికి ప్రయత్నం చేయి. ఇస్సాకు తిరిగి త్రవ్విస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందుతూ వచ్చినాడు. దేవుని వలన ఆశీర్వాదం పొందుతూ వచ్చినాడు ఇస్సాకు. నీవు కూడా దేవుని వలన దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? పూడిపోయిన ఆ బాహుల్ని తిరిగి త్రవ్వట్టుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకో. 5వదిగా సేవ అనే బావి. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. ఎప్పటి నుండి? 40 దినాలు ఎట్లా ఉన్నాడు? ఉపవాసం ఉన్నాడు.
ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అన్ని కూడికలు ఈ 4 మన జీవితంలో కరెక్ట్గానే ఉన్నాయి. కానీ సేవ అనే బావి చేయగలుగుతున్నామా? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ వచ్చినాడు. సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు మన జీవితంలో. యేసు ప్రభు ప్రతి ఆదివారం ఆ మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడు మనకు. నా శరీరం తిని నా రక్తం త్రాగి నా మరణాన్ని ప్రచురించండి అని దేవుడు చెప్తుంటే అనుదినము ఒక్కరికైనా సువార్తను ప్రకటించగలుగుతున్నామా? దేవుని సువార్తను ప్రకటించకపోతే జనులు ఎలా వస్తారు దేవుని సన్నిధికి? నా గురించి ప్రకటించని స్థలాలు ఎన్నో ఉన్నాయి అంటున్నాడు దేవుడు. వారికందరికీ ఎవరు సువార్తను ప్రకటిస్తారు? అసలు దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? తన పని చేయటానికే, తన సేవ చేయటానికి. సేవ అంటే వాక్యం చెప్పేది మాత్రమే కాదు, వ్యక్తిగతంగా పర్సనల్గా నీ యొక్క సాక్ష్యమే ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఒక్కరికైనా యేసు ప్రభు గురించి పరిచయం చేస్తున్నావా? యేసు ప్రభు గురించి నువ్వు చెప్పగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న దినాల్లో సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. దేవుని పనిని ప్రారంభించిండు, ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో తన జీవితాన్ని ముగిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు ఈ దినాల్లో భూమి మీద ఉన్న దినాల్లో ఆయన ఏం చేసిండంటే 3.5 సంవత్సరాలు కూడా దేవుని పరిచర్య చేస్తూ వచ్చినాడు. దేవుని పరిచర్య, అనేకుల్ని స్వస్థపరుస్తూ వచ్చినాడు, అనేకులకు మేలు చేస్తూ వచ్చినాడు. దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని బాగు చేస్తుండు, కుష్ఠరోగుల్ని బాగు చేస్తుండు, పక్షవాతంతో ఉన్న వారిని బాగు చేస్తుండు, మేలులు చేస్తూ సంచరించిండంట ఆయన. మనం మేలు చేస్తున్నామా? ప్రజలకు కీడు చేస్తున్నామా? మన దగ్గరకు వచ్చిన వారికి మేలైన మాటలు చెప్పగలుగుతున్నామా? నష్టం కలిగించే మాటలు చెప్పగలుగుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు తన సేవ ఎలా ప్రారంభించిండు? ఉపవాసంతో 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యంలోనికి కొనిపోబడుతూ వచ్చినాడు దేవుని ఆత్మ చేత. అరణ్యంలోనికి కొనిపోబడినప్పుడు సాతానుడు ఆయన దగ్గరికి వచ్చిండు, ఆయన్ని శోధిస్తూ వచ్చినాడు. ఆ శోధనను కూడా ఆయన జయించినాడు. జయించి అప్పుడు సాతాన్ని జయించిన తర్వాత సువార్త ప్రకటించడము మొదలు పెడుతూ వచ్చినాడు. దేవుడు పని మనము చేయాలి. తాను వచ్చినటువంటి పనిని భూమి మీద దేవుడు సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు. తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క పనిని, తండ్రి అప్పగించిన పనిని ఆయన సంపూర్ణం చేస్తూ వచ్చినాడు. మనకు కూడా దేవుడు పని అప్పగించిండు. ఏ పని అప్పగించిండు చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8-9 వచనాల్లో చూద్దాం. చూడండి, చూడండి ఏం చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైన 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని చెప్పెను. సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడి ఉంది అని అపోస్తులైన పౌలు అంటున్నాడు. మన మీద మోపబడి ఉంది. సువార్తను ప్రకటించాల్సిన భారం మన మీద ఉంది. ఏదో సంఘంగా ప్రకటించినప్పుడు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నువ్వు సువార్తను ప్రకటించాలి. వ్యక్తిగతంగా సంవత్సరంలో ఒక్కరినైనా దేవుని ఇంటికి తీసుకురాగలుగుతున్నావా? లేకపోతే నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? ఎంతమందిని, ఎన్ని ఆత్మల్ని దేవుని ఇంటికి తీసుకొని వచ్చినావు? అది దేవుడు లెక్క పెడతాడు, లెక్క చూస్తాడు. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మొట్టమొదట అడిగేది ప్రశ్న ఏంటంటే ఇదే, ఎన్ని ఆత్మలు దేవుని ఇంటికి నువ్వు తీసుకొచ్చినావు? దాన్ని బట్టి మనకు అక్కడ ఘనత కలుగుతుంది. నీ మాటల ద్వారా దేవుని ఇంటికి వచ్చినారా? లేకపోతే నీ మాటలను బట్టి వెనకంజ వేసినారా? అనేకులకు నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావా? లేకపోతే ఇతరులను దేవుని ఇంటికి తీసుకొచ్చే పనిలో నువ్వు ఉన్నావా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు సమస్తమును చూచే దేవుడు. ఆయన సేవ అంటే ఏంటి? పర్సనల్ గాస్పల్, వ్యక్తిగతమైనటువంటి సువార్తను ప్రకటించాలి మనము.
ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తం త్రాగుతున్నాం అంటే ఆహారం తిని బలం తెచ్చుకొని కూడా ఆ బలాన్ని మన సొంత పనులకు ఉపయోగిస్తున్నాం, భారం లేని వారంగా ఉంటున్నాం. అయితే ఆ నిత్య రాజ్యంలో ప్రవేశం మనకు ఉండదు. దేవుని కొరకు మనం చేసే పని, దేవుని కొరకు మనం చేసే పరిచర్యనే ఆ దినాన లెక్కలోకి వస్తుంది. వారి క్రియలు వారి వెంట వెళ్ళును. ఏ క్రియలు? భూ సంబంధంగా నువ్వు చేసుకున్న పనులు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పనులు. ప్రభు కొరకు నువ్వు ఎంత పని చేసినావు, ఎన్ని కార్యాలు చేసినావు, ముఖ్యంగా ఈ యొక్క ఇంట్లో ఊడ్చడం తుడచడం, దానికంటే కూడా ఎన్ని ఆత్మల్ని దేవుని ఇంటికి తీసుకురాగలుగుతూ వచ్చినావు. మనం ఎవరమ్మా దేవుని దృష్టిలో? గొర్రెలము. ఎవరు మనము? మీరు గొర్రెలు అంటాడు కదా, మనం గొర్రెలము, ఆయన కాపరి, మంచి కాపరి. గొర్రెలు ఏం చేస్తాయి? పిల్లల్ని కంటాయి. గొర్రెలు ఏం చేస్తాయి మా? పిల్లల్ని కంటాయి. కాపరి కంటాడా? గొర్రెలు కంటాయా? గొర్రెలే కదా. మనము ఒక్కొక్కరిని సంవత్సరానికి ఒక్కరినైనా కనగలుగుతున్నామా? ఒక్క వ్యక్తినైనా దేవునింటికి తీసుకురాగలుగుతున్నామా? దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు దేవుని ఎదుట తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. ఒక దినాన తీర్పు దినం ఉంది కదా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు ప్రత్యక్షం కావాలని దేవుని వాక్యం చెప్తుంది 1 కొరింథీలో కదా. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథ 2వ కొరింథ చూడండి. రెండవ కొరింథ 5:10 అనుకుంటా చూడు. 2 కొరింథీ 5:10 వచనం. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయన ఎదుట మనం అందరం నిలబడతాము. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. వాని క్రియ చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం అప్పుడు ఇవ్వబడుతుంది. మనమందరము మనం చేసిన క్రియల వలన, మంచివి కానీ చెడ్డవి కానీ, ఏం చేసినాం? మంచి ఎక్కువ చేసినామా, చెడు ఎక్కువ చేసినామా, తూకం కూడా వేయబడుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావాలి. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో కొంతకాలమే మనం ఉండాల్సింది. 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఎవరికి ఎంతగానో దేవుడు మనం పుట్టక ముందే మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. మన మరణ దినం కూడా రాసి పెట్టినాడు ఆయన. ఆయన ఎప్పుడు పిలుస్తాడో, నీ టైం అయిపోయింది రా అంటానే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎవరి వంతు ఎప్పుడుందో వరుస లైన్లో మన వరుస ఎప్పుడుందో ఆ వరుస ప్రకారం దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఆ వెళ్ళే లోపలే దేవుడు మనకిచ్చినటువంటి ఆ బావుల్ని మనం పూడ్చి వేసుకుంటున్నామా? ఒకవేళ సాతాను పూర్తి చేస్తున్నాడా? మనకై మనమే పూర్తి చేసుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకొని దాన్ని తిరిగి త్రవ్వటానికి మనం ప్రయత్నము చేయాలి. దేవుని కొరకై నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. కాబట్టి మన క్రియలు చేయాలి, మంచి క్రియలు మనం జరిగించాలి. యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించినాడు, మనం ప్రకటిస్తున్నామా? ఏదో నెలకొకసారి ఏదో 3వ వారమా 2వ వారం ప్రకటించడం అయిపోయిందా? కాదు, అనుదినము ప్రకటించాలి. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుని వాక్యంలో ఉంది. అనుదినము సువార్తను ప్రకటించాలి. నువ్వు ఒక బిడ్డను కనాలంటే తప్పకుండా నువ్వు సువార్తను ప్రకటించాలి. ఒక బిడ్డను కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలనా అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి దగ్గరికి పదే నువ్వు వెళ్ళటం ద్వారా వెళ్ళి సువార్తను అందించినవు తర్వాత ప్రార్థన చేయాలి. ఒక బిడ్డను కనాలంటే ఎన్ని నెలలు పడుతుందమ్మా? 9 నెలలు. శరీర సంబంధమైనటువంటి బిడ్డను కనడానికి 9 నెలలు పడుతుంది. అంటే ఆత్మీయమైన బిడ్డను కనడానికి ఎంత సమయం పడుతుందో నువ్వు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా?
నీ తల్లిదండ్రుల కొరకు, నీ రక్షణ లేని వారి కొరకు, నీ బంధువుల కొరకు ఎంత సమయం గడుపుతున్నావు దేవుని సన్నిధిలో? ఎంతగా అడుగుతున్నావు నువ్వు? ఏదో బుద్ధి పుట్టినప్పుడు, నీకు గుర్తు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చేస్తే దేవుని దగ్గర నుంచి నీకు ప్రతిఫలం రాదు. రావాలంటే ఆలస్యం అవుతుంది, లేట్ అయిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో అనుదినము మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడైండి కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. సేవ అంటే అది ఎక్కడ చేయాలి సేవ? చూడండి మత్తయి సువార్త, అది ఆజ్ఞ, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. మీరు సమరయ, యూదయ దేశంలో అంతటా ఎట్లుండాలంట? నాకు సాక్షులుగా ఉండాలి. మీరు నాకు సాక్షులు అని ఎప్పుడు వాగ్దానం దేవుడు మనకిచ్చినాడు? మర్చిపోయినారు అంతే. ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవద్దు. మీరు నాకు సాక్షులు అనే మాట మనకు దేవుడు సార్వత్రిక సంఘ వాగ్దానం ఇచ్చినాడు. ఎప్పుడు? 2023లో. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండే స్థలంలో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా ఇద్దరు నుండి తీసుకొని పోతాను. మళ్ళీ ఏమంటాడు? మీకు ముందుగా వెళ్ళచ్చు, మెట్టగానున్న స్థలాన్ని సరళం చేస్తానంటాడు. లాస్ట్, మీరు నాకు సాక్షులు. దేవునికి సాక్షులుగా ఉండగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని విని ఎప్పటికప్పుడు మనం మర్చిపోకూడదు, హృదయంలో భద్రపరచుకోవాలి దేవుని వాక్యాన్ని కదా. మీరు నాకు సాక్షులు, ఆయనకు సాక్షులుగా ఉండగలుగుతున్నామా? మీరు సాక్షులుగా ఉండండి అని చెప్పినాడు. ఆయన ఆరోహణమైపోతూ ఆ శిష్యులందరూ నిలబడుకొని ఏడుస్తున్నారు. అయ్యా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఆయన ఆరోహణం అయిపోతుంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా గత ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి బాధపడుతుంటే వాళ్ళని ఓదారుస్తా మాట చెప్తూ వచ్చినాడు. మీరు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పినాడు. మనం కూడా ఆయనకు సాక్షులముగా ఉండాలి. మత్తయి సువార్త చూడండి 20వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 21. చాలు. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు. మనం ఎక్కడున్నాం తెలుసా? ద్రాక్ష తోటలో ఉన్నాం. ఏలీం అనే ద్రాక్ష తోటలో నువ్వు నాటబడినావు. ఈ ద్రాక్ష తోటలో మన పనేంటి? ఫలించాలి, అనేకుల్ని దేవుని యొద్దకు తీసుకురావాలి. ఎక్కడ పని చేయాలి? దేవుని మందిరంలో పని చేయాలి. చేయగలుగుతున్నావా? మాకేం పట్టింది కదా. ద్రాక్ష తోటలో మనం పని చేయాలి. దేవుని మందిరంలో, ఏలిం ప్రార్థనా మందిరంలో, ద్రాక్ష తోటలో, నీకు సమీపంగా ఉన్నటువంటి, నువ్వు నాటబడినటువంటి ఆ తోటలో నువ్వు పని చేయాలి. దేవుని కొరకు పని చేయాలి. ఆత్మలు తీసుకొని వచ్చే విషయమా పని కలిగి ఉండాలా? నువ్వు సంఘం అభివృద్ధిలోకి రావాలనే ఆలోచన నీలో ఉండాలి. అనేకులు ఎంతోమంది నశించిపోతున్నారు, నా ఇరుగు పొరుగు వారు, వారిని దేవుని ఇంటికి తీసుకురావాలనే ఆశ నీకు ఉండాలి. ద్రాక్ష తోటలో పని చేయాలనే ఆలోచన నీకు కలిగిన దానిగాను ఉండాలి. ఎక్కడ పని చేయమంటున్నాడు దేవుడు? ద్రాక్ష తోటలో పని చేయాలి. దేవుని మందిరంలో పని చేయగలుగుతున్నామా? చేస్తున్నామా? నాకెందుకు, నేను చేయలేనని చెప్పేసి నువ్వు తప్పుకుంటున్నావా? పనివాడు జీతమునకు పాత్రుడు. ఎవరు పని చేస్తారో వాడికి ఏముంటుంది? కూలి ఉంటుంది. కూలిచ్చేవారు ఎవరు? దేవుడు. దేవుని ఇంటిలో పని చేయాలనే ఆశ నీలో ఉందా? ఆ బావి ఒకవేళ పూడిపోయిందేమో చూడు. ఇంట్లో విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని పనిలో నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావేమో, దానివల్ల నీకు నష్టం కలుగుతుంది. మనం ఎన్ని పనులన్నా చేయండి, ఏమొస్తుంది? నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయి ఇంట్లో కదా. అదే దేవుని ఇంట్లో పని చేయండి, ఎంత పని చేసినా అలసట అనేదే రాదు. దేవుని పని ప్రాముఖ్యమైంది. దేవుని పనికి మన కూలి దొరుకుతుంది. మన ఇంట్లో పనికి ఎవరు ఇరు కదా. ఎంతసేపు పొద్దు నుంచి పని చేస్తున్నావు అంటే అది నీ బాధ్యత అంటారు కదా. భర్త కానీ పిల్లలు కానీ ఏమంటారు? మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు అంటారు. అదే దేవుని ఇంట్లో పని చేస్తే మనకు జీతం దొరుకుతుంది. మన దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు కదా.
దేవుని ఇంటిలో పని చేయగలుగుతున్నామా? ద్రాక్ష తోటలో పని చేయగలుగుతున్నామా? దేవుడు చెప్తున్నాడు మనం ద్రాక్ష తోటలో పని చేయాలి. దేవుడు సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ సంచరిస్తూ వచ్చినాడు. అనేక ఊర్లు తిరిగి ఆయన సంచరిస్తూ వచ్చినాడు ఈ లోకంలో. మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి మనకు పని, మనకు సమీపంలోనే దేవుని మందిరంలో ద్రాక్ష తోటలో పని చేసే వారంగా మనం ఉండాలి. అంతేకాదు, చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఇంకా ఏం చేయమంటున్నాడు దేవుడు. 25వ అధ్యాయము 14వ వచనం. చదవండి. చూడండి ఏం చేయమంటున్నాడమ్మా? వ్యాపారము. ఈ పరలోక అధికారి ఎవరు? పరలోకానికి అధికారి ఎవరు? దేవుడు. ఈ పరలోక రాజ్యం ఎట్లుందంటే వ్యాపారాన్ని దేవుడు మనకి ఇచ్చిండు. అంటే తలాంతులు ఇచ్చినాడు. నువ్వు ప్రార్థన చేసే తలాంతుందా? అయితే రక్షణ లేని వారందరి పేరు లిస్టు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. ఆ తలాంతుని నువ్వు ఉపయోగించుకో. ఒకవేళ దేవుని ఇంటికి అనేకుల్ని దేవుని ఇంటికి నడిపించే వరం దేవుడు ఇచ్చిండా తలాంతు? ఏ తలాంతు ఇచ్చిండో నీకు అసలు నీకు గుర్తుందా? అడుగుతున్నావా? నీకు తెలిసిందా? రక్షణ పొందిన నీకు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతు ఇచ్చినాడు. ఎవరి సామర్థ్యం కొలది వారికి. కానీ ఏం చేస్తారు? దేవుడు 5 తలాంతులు ఒక ఆయనకి ఇచ్చిండు. అంటే ఆయన అంత జ్ఞానవంతుడు. 5 ఇచ్చినా ఆయన చేయగలడు కాబట్టి ఇస్తాడు. మనం ఏం చేస్తామో? 1 ఇస్తే దాంట్లో 5 వల్ల దాంట్లో దూరి మనం చేస్తామేమో అని చెప్పేసి మనం పోతున్నాం. దేవుడు మనకిచ్చిన సామర్థ్యం ఏంటి? అసలు గుర్తించగలుగుతున్నావా నీ సామర్థ్యం ఏంటో? దేవుని వాక్యం ప్రకటించగలవా? దేవుని కొరకై పాటలు పాడగలవా? లేకపోతే దేవుని కొరకై సువార్త ప్రకటించగలవా? ప్రార్థన చేయగలవా? కొత్త వారికి అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలవా? ఎన్నో తలాంతులు ఉన్నాయి దేవుడు ఇచ్చినాడు. దేవునికి ఇచ్చిన తలాంతులు నువ్వు ఉపయోగించాలి. ఉపయోగించకుండా ఒక తలాంతు తీసుకున్న వాడు ఏం చేసిండంట? సోమరోడు వాడు. పని చేయడానికి ఇష్టం లేదు. ద్రాక్ష తోటలో నేనెందుకు పని చేసేదని చెప్పేసి దేవుడు ఇచ్చినటువంటి దాన్ని ఏం చేసిండు? పూడ్చిపెట్టేసి. అయితే ఆ యజమానుడు రానే వచ్చిండు ఒక దినాన. ఇచ్చి వ్యాపారం చేయండి, నేను మళ్ళా వస్తాను, లెక్క అడుగుతానన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చినాడు. ఆయన రెండవసారి రాబోతున్నాడు. దేవుడు మనకిచ్చిన తలాంతులు మనము పని చేయాలి, వ్యాపారం చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. దేవుడు వస్తాడు ఒక దినామ, లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేసినంట? మరి 5 అంతే ప్రయాసపడుతున్నాడు, తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. కష్టపడకుండా తిరగకుండా ఉన్న చోటనే ఉంటే మనకు వస్తుందా ఏదైనా? ప్రయాసపడాలి, కష్టపడాలి. ఆయన తిరిగినాడు. ఎంత కష్టపడిండో! 5కు 5 సంపాదించుకున్నాడు. 2 తలాంతులు తీసుకున్నాడు. ఏం చేసిండు? ఆయన కూడా కష్టపడిండు. అందుకే యజమానుడు వచ్చినప్పుడు పిలిచినాడు. నీకు 5 తలాంతులు ఇచ్చినాను కదా, ఏమంటే నాకు 5 ఇచ్చినావు, మరి 5 సంపాదించిన. అబ్బా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 5 పట్టణముల మీద 10 పట్టణముల మీద అధికారి పోయింటా. 2 తలాంతులు తీసుకున్నాడు, వచ్చినాడు. ఆయనను కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత 1 తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ దేవుని మీదనే నెపం మోపుతున్నాడు. నీ విత్తని చోట కోయువాడవు అని. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. అయ్యో, వాడి సామర్థ్యం అంతే ఉంది, వాడు చేయలేడనే ఒక్కటే ఇచ్చిండు. ఆ ఒక్కటితో కూడా పని చేయలేకపోతున్నాడే. దేవుడు మనకిచ్చినది చిన్న తలాంతైనా దాంతో మనం పని చేయాలి. డోర్కా దగ్గర తబిత, ఆమె దగ్గర ఏముందంట? అపోస్తుల కార్యంలో చూస్తాం. ఆమె దగ్గర ఉన్నది సూదే, ఒకటి ఉంది. ఆ సూదితో ఏం చేసింది? విధవరాన్లకు, దిక్కులేని వారికి, లేకపోతే బీదలకు, అందరికీ ఏం చేసింది? బట్టలు కుట్టించింది. ఇతరులకు మేలు చేసే స్వభావం నీలో ఉందా? ఒక్క సూదితో, తన దగ్గర ఉన్నటువంటి ఆ సూదితోనే ఆమె ఏం చేసింది?
ఎంతోమంది తన వైపు వాళ్ళందరంట ఆమె తబిత రోగం వచ్చి చనిపోతే అందరూ ఏడుస్తున్నారంట. అయ్యో ఈమె ఉన్నప్పుడు మాకెంత మేలు చేసేది, ఈమె పోతే ఎవరు మాకు మేలు చేస్తారని అంతా ఏడుస్తూ ఉన్నారు. పేతురు వచ్చిండు, వాళ్ళ ఏడుపుని చూసిండు, బాధ కలిగింది ఆయనకు కూడా. ఎంతమందిని సంపాదించుకుందామే కదా. మనం చేస్తే ఏడ్చే వాళ్ళు ఉన్నారా అసలు? సంపాదించుకోవాలా, మనం అనేకుల్ని దేవుని వైపు మళ్ళించుకోవాలి, అనేకుల్ని దేవుని దగ్గర తీసుకురావాలి. ఆమె సంపాదించుకుంది ఎంతోమందిని. డోర్కా చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే పేతురు వచ్చి ఆమెను ముట్టి బాగు చేస్తుంది, ఆమెను తిరిగి బ్రతికించినాడు. ఆమె ఉండడం అవసరం, ఆమె వల్ల నష్టం కాదు, మేలు జరుగుతుంది. ఆమె వల్ల కీడు కాదు, సహాయం దొరుకుతుంది. కాబట్టి ఆమె అవసరం, కాబట్టి ఆమెను తిరిగి బ్రతికించినాడు. తను చేసిన క్రియలే తను ఇతరులకు మేలు చేస్తూ వచ్చింది, మంచి చేస్తూ వచ్చింది. కాబట్టి పోయిన ప్రాణాన్ని మరలా తిరిగి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మన ద్వారా లాభం ఉంటే దేవుడు మనల్ని కూడా ఆయుష్ పొడిగిస్తాడు కదా. అంజూరపు చెట్టు గురించి ఉపమానం మర్చిపోద్దు ఎప్పుడు కూడా. సంవత్సరం వస్తుందంటే, నూతన సంవత్సరం వస్తుందంటే అసలు ఆ సంవత్సరం చూస్తామా లేదా అనే ఆలోచన ఉందా? ప్రభా నీకు ఇష్టమైతే నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టు. నూతన సంవత్సరం చూచే భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలి మనకు, మనం పొందుకోలేము. కాబట్టి అదే ప్రార్థన చేసుకుంటా ఉంటాం. ప్రభా మీరిచ్చే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఆ భాగ్యం దయచేయి ప్రభా, నీకు ఇష్టమైతేనే. ఆయనకి ఇష్టం లేకపోతే ఆయనకి ఇష్టమైంది హిజ్కియాకు ఆయుష్ పొడిగిస్తూ వచ్చినాడు. హిజ్కియా యథార్థవంతుడిగా ఉంటూ వచ్చినాడు కదా, సత్యముతో నడుచుకున్నాడంట, అందుకని ఆయుష్ను పొడిగించాడు. మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన ఆయుష్ను దేని కొరకు ఉపయోగిస్తున్నాం? స్వార్థం కొరకు, మన ఇంటి వారి కొరకు మాత్రమేనా? ఇతరుల కొరకు, ఇతరులకు సహాయకరంగా మనం ఉండగలుగుతున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం కదా. కాబట్టి మన అందరిలో ఏముండాలి? భారం ఉండాలి. దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు సేవ చేయడానికి నిర్ణయించుకుంటావో, ద్రాక్ష తోటలో పని చేయడానికి నువ్వు వచ్చినావు అనుకో, ఎన్నో మాటలు వస్తాయి నీ మీదకి. అబ్బో పోతుంది భక్తి పర్రాలు, అమ్మో ఈమెనే చేస్తుంది అని చెప్పేసి ఎన్నో వస్తాయి, శ్రమలు వస్తాయి, తట్టుకోవాలి. ఎదిరింపులు వస్తాయి, మాటలు వస్తాయి, సూటిపోటి మాటలు, కత్తిపోటి వంటి మాటలు వస్తుంటాయి. వాటిని బట్టి, మనుషుల్ని బట్టి నువ్వు వెనకంజ వేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు, దేవుడిచ్చే దీవెనలు నువ్వు కోల్పోతావు. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు పని చేయటానికి నిర్ణయించుకో. దేవుని పని చేయటానికి నిర్ణయించుకుంటే దేవుడు నీకు బహుమానము ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి శ్రమ చూడండి, పని చేసేవాళ్ళు. 1 కొరింథీ 9:16. 1 కొరింథీ 9:16. చూడండి, సువార్తను ప్రకటింపకపోతే, వ్యక్తిగతంగా నువ్వు ఒక్కరికైనా సువార్తను చెప్పకపోతే నీకు శ్రమ. దేవుని ఇంటికి నువ్వు అన్యులను, దేవుని ఎరగని ప్రజలను దేవుని ఇంటికి తీసుకురాకపోతే శ్రమ నీకు అంటున్నాడు అపోస్తులైన పౌలు. కాబట్టి మనం ఆత్మలను వ్యాపారం చేయాలి. మనందరిలో ఏముండాలి? దేవుని గురించినటువంటి భారం ఉండాలి. నా దేవుడు చెప్పిన పని నేను చెయ్యాలి. భారము, వేదన, పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి. దేవుని కొరకై నేను ప్రయాసపడాలి, దేవుని ఇంటి కొరకై ప్రయాసపడాలి, దేవుని ఇంటికి అనేకుల్ని తీసుకురావాలనే ఆసక్తి నీలో ఉండాలి. అప్పుడే నువ్వు తప్పకుండా చేయగలవు. తర్వాత 6వదిగా సమర్పణ అనే బావి. సమర్పణ అనే బావిని మనము చూస్తాం. ఇప్పుడు దేహము, ధనము, సమయము ఇవన్నీ కూడా దేవుని కొరకై అర్పించాలంట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమా 12:5. దేవుడు కోరుకునేది ముందు ఏంటంటే మన శరీరం కావాలి ఆయనకి. మనం శరీరంతో పని చేయాలి కదా. మన శరీరము ఆయన కోరుకున్నాడు. నీ శరీరము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా అంటాడు.
మన శరీరాన్ని ఆయన కోరుకున్నాడు. మనలో ఉండి ఆయన కార్యం చేయాలని, పనులు చేయించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్న స్థలం ఏంటి అంటే మానవుని హృదయము. కాబట్టి ఈ యొక్క శరీరము, ధనము, సమయము ఇవన్నీ కూడా దేవునికి మనం అర్పించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి, 8వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. 3:10 వచనం. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అబ్రహాము మా తండ్రి. అబ్రహాం ఎట్లున్నాడు? విశ్వాసులకు తండ్రి. దేవుణ్ణి నమ్మినాడు కాబట్టి అది నీతిగా ఎంచబడి. మనం కూడా ఎప్పుడు కూడా మా నాన్న ఇట్లుండే, మా అమ్మ ఇట్లుండే, వాళ్ళు భక్తిపరులు, వాళ్ళు ఇట్లా కాదు, వాళ్ళని బట్టి మనకు నీతి రాదు. వాళ్ళని బట్టి మనం శిక్ష నుండి తప్పించుకోలేం. మనం ఎలాంటి క్రియలు చేస్తున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన సమయంలో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుడు మనకిచ్చినటువంటి ఆ సమయంలో ఆరాధన చేయగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన అనుభవం మనలో ఉందా? తర్వాత సేవ చేయగలుగుతున్నామా? దేవుడు మనకిచ్చిన సమయాన్నిలో దేవుని సేవను మనం చేయగలుగుతున్నామా? దేవుని ద్రాక్ష తోటలో పని చేస్తున్నామా? వ్యాపారం చేస్తున్నామా? ఆత్మల వ్యాపారం మనం చేయగలుగుతున్నామా? ఇవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. పాత నిబంధన కట్టడ ఏంటంటే అబ్రహామును బట్టి మనకు శిక్ష ఉండదు కదా. ఎవరి నీతిని బట్టి, ఎవరి క్రియల ఫలితం వారు అనుభవించాలి కదా. మన నాన్న, మన అమ్మోళ్ళు, లేకపోతే మనము నీతిగా ఉంటే మన పిల్లలకు శిక్ష తప్పించుకుంటాం అనుకోవద్దు. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. ఎవరి నీతిని బట్టి దేవుడు వారికి క్రియల ఫలము ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధన కట్టడ చూడండి, ఇదంతా పాత నిబంధన కట్టడ ఏంటంటే అబ్రహామును బట్టి వాళ్ళు ఆశీర్వదింపబడుతూ వచ్చినారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి వారి పిల్లలు దీవించబడుతూ వచ్చినారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 10వ వచనంలో అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. అంటే మనం మంచి పనులు చేయకపోతే ఏం చేస్తాడంట? నరికించి వేస్తాడు. లాభం లేదు. ఈ చెట్టు ఉన్నా కూడా వేస్ట్. పళ్ళం లేదు, కాయలు కాయట్లా, ఏం లేదు కదా. దాన్ని నరికి వేస్తాడంట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నరికి వేయక మునిపే మనం జాగ్రత్త పడాలా. మనం ఆశీర్వదించబడాలి అంటే చూడండి, చాలామంది దేవునికి ఇచ్చి వాళ్ళు దేవునికి సమర్పణ అంటే దశమ భాగం. ఆ యొక్క మలాకి 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. చూడండి, నా మందిరంలో ఆహారం ఉండాలి. డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు అనే మాటలు రావద్దు. నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా మీ దశమ భాగాలు తీసుకురండి. దశమ భాగం తీసుకురాకుండా, దేవుని శోధించకుండా దశమ భాగాలు కూడా దొంగిలించే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. దేవునికి ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా దేవుని మందిరంలో పెట్టేది మాత్రం కావాలి. మనం దేవునికి ఇవ్వము. దేవుని మందిరంలో సమృద్ధిగా ఉండాలంటే మనం తీసుకొని వస్తేనే కదా దేవుని మందిరంలో సమృద్ధి ఉండేది కదా. నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా మీ దశమ భాగములను, ప్రథమ ఫలములను మీరు తీసుకురండి. అప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడంట. ఆ దశమ భాగాలు కూడా చాలామంది దొంగిలిస్తున్నారు. దొంగలు ఎక్కడ పోతారంట? ప్రకటన 20వ అధ్యాయం 8వ వచనం ఉంది చూడొద్దు. దొంగలు కూడా వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకంలోనికి పోతారు. దేవుని సొమ్మునే దొంగిలిస్తున్నారు. ఎంత ధైర్యమో కదా. దేవుని నమ్మినామంటారు, వేరే వాళ్ళ వస్తువులు తీసుకోరు, కానీ దేవుడి దగ్గర నమ్మో పెద్ద దొంగలు వీళ్ళు కదా. దేవుని దగ్గర దొంగిలించే వాళ్ళు పెద్ద దొంగలు. దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో వేయాల్సిన డబ్బును వేయకుండా దొంగిలిస్తూ ఉన్నారు చూడు.
సమర్పణ అంటే ఏంటి? దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే నీ దశమ భాగము దేవుని ఇంటికి నువ్వు తీసుకొని రావాలా. విలియం కోల్గేట్ అనే ఆయన మొట్టమొదటిగా ఆ యొక్క పళ్ళ పొడి తయారు చేసిండు. పళ్ళ పొడి తయారు చేసి అమ్మడం మొదలు పెడితే ఆయన ఏం చేసిండు? దేవునికి దశంభాగం ఇవ్వడం మొదలుపెట్టిండు. అంటే ఎంత కష్టమైన పరిస్థితులైనా సరే తప్పకుండా దేవుని భాగం దేవునికి ఇస్తూ వచ్చినాడు. తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించిండు, గొప్పవాడైపోయిండు. మళ్ళీ పేస్ట్ తయారు చేస్తూ వచ్చినాడు. కొంతకాలం తర్వాత ఆయన ఏం చేసిండు? ఆయనకు డబ్బు ఇంకా విస్తారంగా వస్తూనే ఉంది. దేవునికి ఇచ్చిండు. దేవుడు అన్నాడు కదా, పట్టజాలంత విస్తారంగా ఇస్తానని. ఇచ్చినాడు కాబట్టి ఆయనకి ఎక్కువైపోయింది డబ్బు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మొదటనేమో 10వ వంతు మాత్రమే ఇచ్చేవాడు. తర్వాత తన ఆస్తి పెరిగిన తర్వాత 90% ఇస్తూ వచ్చినాడు. 90వ వంతు ఇస్తూ వచ్చినాడు. అంటే చెప్తా, ₹1 10వ వంతు 10 రూపాయల్లో 10వ వంతు అంటే ₹1. అంటే దేవుడు మనకు ₹10 ఇచ్చినప్పుడు, వినండమ్మా, దేవుడు మనకు ₹10 ఇస్తే ₹1 దేవుడిది, ₹9 మనకు ఎక్కువ ఉందా? దేవునికి ఎక్కువ ఉందా? దేవుడు ఎంత అడుగుతున్నాడమ్మా? కొంచెమే. అది కూడా ఎందుకంటే నా బిడ్డ ఇస్తుందా లేదా, అది తీసుకొని ఆయన ఖర్చు పెట్టుకునేవాడు కాదు. ఆయన మనకు దాచి పెడతాడు బ్యాంకులో పెట్టి. మనకు అవసరం వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, అయ్యో చేతిలో ఒక పైస లేదయ్యా, ఎట్లయినా సరే నాకు డబ్బు అంటే నువ్వు నమ్ముతావు లేదా, దేవుడు నీ దగ్గరికే ఎవరినో ఒకరిని పంపించి నీకు సహాయం అందిస్తాడు దేవుడు. అందుకొరకు దేవుడు అడుగుతున్నాడు. ఆయనకు లేక కాదు, వెండి ఆయనదే, బంగారు ఆయనదే, అన్నీ ఆయనవే. కానీ మనల్ని ఆశీర్వదించాలని దేవుడు అడుగుతున్నాడు. ₹10 ₹1 కూడా ఇవ్వలేకపోతున్నాం. ₹100 ₹10 దేవుడికి ఇవ్వలేకపోతున్నారు ఈ దినాల్లో. ₹1000 ₹100 దేవుడికి ఇవ్వాలి, 10వ వంతు అంటే అది. కానీ ఈ కోల్గేట్ ఆయన ఇస్తూ వచ్చినాడు, అందుకని ఆయన ఆశీర్వదింపబడినాడు. రాను ఆయన ఆస్తి పెరిగిపోయేసరికి ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ₹9 దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టిండు, రూపాయినే ఆయన పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు కూడా మన పిల్లలు అంటే మనకంటే ముందు నుంచి మన తాత ముత్తాతలు కూడా వాడినారు కోల్గేట్ పౌడర్. ఇప్పటి వరకు కూడా ఆ పేస్ట్ రన్ అవుతుంది. అంటే దేవుడు చూడు ఎంతగా ఆశీర్వదించిండు ఆయన్ని. మన కుటుంబంలో ఎందుకు కరువు? కందిపప్పు లేదు, బియ్యం లేదు, ఉల్లిగడ్డ లేదు, అవి లేవు ఇవి లేవు అనుకోవడానికి కారణం ఏంటంటే దేవుని సొమ్మును దొంగిలిస్తున్నాం. అందుకనే ఇంటిలో కరువు వస్తుంది. తర్వాత ఏమవుతుంది తెలుసా? ఇంట్లో కరువే కాదు, రోగాలు వస్తాయి. నువ్వు ఎంత ఇవ్వాలో దానికంటే డబల్ ఖర్చు వస్తుంది. హాస్పిటల్ పాలవుతాం. మేము అది అనుభవించి చెప్తున్నాం. దేవుని సొమ్మును దొంగిలించకూడదు. దేవుని సొమ్మును దొంగిలిస్తే మనం పైకి రాలేము, కరువులో ఉంటాం. కాబట్టి దేవుని సొమ్మును ధారాళంగా ఆయనకి ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలా? గొనుగు సనుగులతో కాదు, ధారాళంగా ఇవ్వాలంట, వెదజల్లి ఇవ్వాలంట. ఇంతనే అని కొందరు ఏం చేస్తారు? దశం భాగం అంటే ఇప్పుడు 10,000 వచ్చింది అనుకో, 10,000కి ఎంత ఇవ్వాలమ్మా? ₹1000. అవి ₹1000 ఎందుకులే, ఒక 100 తగ్గిస్తామని తగ్గించిస్తారు. అది కాదు, దేవుడు అన్నీ తెలుసు, ఆయనకు లెక్క కడతా ఉంటాడు, ఆయనకు తెలుసు. అది కూడా తీయొద్దు. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారు? నేను విన్న మాటలు గొప్ప దైవజనులు చెప్తే, దశం భాగం అన్నప్పుడు కరెక్ట్గా ₹1000 తీసుకొచ్చి ఆ రోజు ఇస్తారు. ఆ ₹1000 ఇచ్చినావు సరే, ఆ వారమంతా దేవుడు నేను కాపాడినందుకు దేవుడికి నువ్వు ఇచ్చే కానుక ఏంటి అంటే? దశమ ₹1000 ఇచ్చినా అని సంతోషపడుతున్నావు, కానీ ఆ వారంలో ఇవ్వాల్సినటువంటి కానుకను ఇవ్వరు. ₹1000 ఇచ్చినానని నేను నేర్చుకున్నది చెప్తున్నా, నేను అట్లనే చేస్తా. అంటే దశం భాగంతో పాటు ఆ వారమంతా దేవుడు కాపాడినందుకు. ఎందుకు మనం కానుకలు వేయాలి అంటే దేవుడు మనల్ని కాపాడినాడు, కీడు రాకుండా మనల్ని కాపాడినాడు, తినడానికి ఆహారం ఇచ్చినాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చినాడు, రోగం నుండి మనల్ని కాపాడినందుకు మనం ఆయనకు చెల్లించాలి. ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదమ్మా. అందుకు కృతజ్ఞతగా మనం కానుకలు అర్పించాలి. సమర్పణ అంటే అది. దేవునికి నువ్వెంత సమర్పించుకుంటున్నావు? దేవునికి నువ్వెంత ధారాళంగా ఇస్తావో దేవుడు కూడా ఏం వెనకంజా వేయడు, ధారాళంగా ఆయన నీకు కూడా ఇచ్చేస్తాడు. గొనుగు సనుగులతో ఇస్తే దేవుడు కూడా నీకు కూడా తక్కువగానే ఇస్తాడు కదా. తక్కువగా విత్తేవాళ్ళు తక్కువ పంట కోస్తారు, ఎక్కువగా విత్తేవాళ్ళు ఎక్కువ పంట కోస్తారు. కాబట్టి మనం దేవునికి తక్కువ ఇచ్చినాం అనుకో, దేవుడు కూడా మనకు తక్కువనే ఇస్తాడు. దేవునికి ఒక నిర్ణయం చేసుకోవాలా నీ జీవితంలో. నువ్వు నిర్ణయ ప్రకారము దేవునికి ఇవ్వడం నువ్వు నేర్చుకో, దేవుడు కూడా నీకు ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ఎవ్వరికి రుణస్తుడు కాదు.
నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, రెట్టింపు ఇస్తాడు. కాబట్టి మనం సమర్పించుకునే విషయంలో వెనకంజ వేయొద్దు. మనకు తీర్పు తీర్చేటప్పుడు చూడండి, క్షమించండి, విలియం కోల్గేట్ ఏం చేసిండంటే 90% దేవునికి ఇవ్వడము మొదలు పెడుతూ వచ్చినాడు. 2 కొరింథీ 9:5 5 2 కొరింథీ, ఇవన్నీ చూడడానికి టైం లేదు. 9:5 చూడండి, లోగడ ఇస్తాను అంటే మనకి ఏదన్నా వచ్చినప్పుడు ఏం చేస్తారు, కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు. ప్రభువా నా బిడ్డ పాస్ అయితే నీకు ఇంత ఇస్తా, ప్రభువా నా బిడ్డకు బాగా అయిపోతే నేను ఈయనకి ఇంత ఇస్తా. లోగడ మొక్కుబడి చేసుకొని ఏం చేస్తారు, పిసినితనంగా ఆ టైం వచ్చేసరికి దేవుడు మేలు చేసి ఉంటాడు. ఎట్లా, బిడ్డ నిజంగానే పాస్ అయిపోయి ఉంటుంది, ఆమెకు స్వస్థత కలిగి ఉంటుంది, ఇంకా తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. అట్లా పిసినితనంగా ఇయ్యకుండా ఉంటే నీ దగ్గర ఎట్లా రాబట్టుకోవాలని ఆయనకు తెలుసు అంట. ప్రసంగిలో కూడా ఉంది కదా, మొక్కుకున్నది ఆయనకి ఎట్లా రాబట్టుకోవాలని ఆయనకు తెలుసు. కాబట్టి మొక్కుబడి చేసుకునే తప్పకుండా మనము చెల్లించాలి. అంతేకాదు చివరిగా చూడండి, సిద్ధపాటు అనే బావి ఆత్మీయ జీవితంలో ఇది ఆఖరు బావి, చివరి బావి. మొట్టమొదటిదేంటి, సమయము. రెండవది ప్రార్థన, ఆరాధన. మూడవది ప్రార్థన. నాలుగవది వాక్యం అనే బావి. ఐదవది సేవ అనే బావి. ఆరవది సమర్పణ అనే బావి. ఏడవది సిద్ధపాటు అనే బావి. ఈ 6 చేస్తున్నాం కదా, ఇంకా చాలే అనుకోవద్దు. 7వ బావిని కూడా మనం ఏం చేయాలి, నిర్లక్ష్యం చేస్తే మనం విడిచిపెట్టబడతాం. సిద్ధపాటు అంటే దేని కొరకు సిద్ధపాటు, ఆయన రాకడ కొరకు. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, పెండ్లి కుమార్తెగా మనం సిద్ధంగా ఉండాలి. వీటన్నిటితో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ బావులన్నీ కూడా పూడిపోయినాయేమో, ఏ విషయాల్లో, వ్యర్థమైన వాటి విషయంలో పూడిపోయినామే, వాటిని సరి చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే, నిర్లక్ష్యం చేస్తే మనం ఇక్కడే విడిచిపెట్టబడతాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 24:27 వచనం. ఆయన రాకడ ఎట్లుంటుందంట, మెరుపు ఎట్లా వస్తుంది, ఈడ కనపడుతుంది, మళ్ళీ చూద్దామంటే కనపడుతుందా? ఆయన రాకడ కూడా సడన్గా, ఆయన వచ్చేది తండ్రికి తప్ప ఆయనకు కూడా తెలియదంట. యేసు ప్రభు తండ్రి ఎప్పుడు చెప్తాడో వెళ్ళు అనంగానే వచ్చేస్తాడు. కాబట్టి ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. మనం ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి. దేవుడు మనల్ని రక్షించుకుంది ఎందుకంటే ఆయనతో పాటు మనం నిరంతరం ఉండాలని, ఆయన దగ్గరే ఉండాలని, ఆయనతో పాటు మనం ఆనందించాలని, ఆయనతో పాటు మనం సంతోషించాలని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనం మంచివారమని కాదు, మనలో ఏ మంచితనం లేదు. ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఏలిం ప్రార్థన మందిరంలో వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు మనం సరి చేసుకోవాలి, సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలా. చూడండి 51వ వచనం, అదే అధ్యాయము. ఎక్కడమ్మా? నరకంలో. మరి దేవుని దగ్గర ఉండాలని ఆశ ఉందా, లేకపోతే నరకంలోనికి వెళ్ళాలని ఆశ ఉందా? మనమే నిర్ణయించుకోవాలా. సిద్ధపాటు కలిగి ఉండాలా. ఏ దారిలోకి పోదాం? విశాల మార్గమా, ఇరుకు మార్గమా? ఇరుకు మార్గం అయితే కష్టతరము. ఏం పొద్దాక ఇట్లా ఉండొద్దు, అట్లుండొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్తున్నారు. ఇది కష్టంగానే అనిపిస్తుంది, కానీ నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. నిరంతరం దేవుడితో ఉంటాం, ఆనందం సంతోషంతో ఉంటాం. విశాలమైంది, తిను తాగు, అయ్యో హ్యాపీగా ఉండాలా, లైఫ్ ఎంజాయ్ చేయాలని నువ్వు విశాలమైన మార్గాన్ని కోరుకుంటే నిత్య నరకాగ్నికి వెళ్తావు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట ఉంటుందంట. మరి ఏ మార్గం కావాలో ఈ లోకంలో ఉన్నప్పుడే కోరుకోవాలి, మనము సిద్ధపడాలి.
ఇరుకు మార్గంలో పోవడానికైనా సిద్ధపడాలి, లేకపోతే విశాల మార్గమైన పోవడానికి సిద్ధపడాలి. ఎక్కడికి పోవాలన్నా మనం ఖచ్చితంగా సిద్ధపడకుండా పోము కదా. కాబట్టి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ఆయన త్వరగా వస్తున్నాడని ప్రకటన గ్రంథంలో 3 సార్లు వ్రాయబడింది. కాబట్టి మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో చూస్తాం కదా, 1 నుంచి 13 వచనాల వరకు వాళ్ళు ఏం చేసిండ్రు? కొంచెం నిర్లక్ష్యం. ప్రభు రావడం ఆలస్యమైంది, పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? కునికి నిద్రిస్తున్నారంట. రాత్రిలో నిద్రపోయేటప్పుడు నాకు మెలకొచ్చి భయం అవుతుందమ్మా, ప్రభా వస్తున్నావా? నీ గొప్పతనం కాదు కానీ నాకు అదే బాధ. టక్కని లేచేస్తా, పడుకునేటప్పుడే ప్రభా తగినంత నిద్ర మెలకు చేయి ప్రభా అని ప్రార్థన చేసుకొని వండుకుంటా. దేవుడు తప్పకుండా మెలకునిస్తాడు ఆ సమయాన. ఈ సమయాన్ని వస్తున్నవేమో, మమ్మల్ని సిద్ధపరచు ప్రభా, ఎత్తబడే సంఖ్యలో మేము ఉండాలి, మధ్య ఆకాశంలో నీతో ఉండాలి అనే భారంతో ప్రార్థన చేసేవాళ్ళం కాదు. కాబట్టి మనం అలాంటి ఆశ కలిగితే కదా, ప్రభువైనేసు రా అని చెప్పే స్థితిలో మనం ఉండాలి. ఆయన వచ్చేసరికి మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఆయనతో పాటు ఎత్తబడతాం. కాబట్టి అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు? కొంచెం నిర్లక్ష్యం, అంతే. ఇంకా రాలేదు కదా అని పడుకున్నారు. అయిపోయా. ఏమైపోయింది? విడిచిపెట్టబడ్డారు. విడిచిపెట్టబడిన వారికి 7 ఏండ్ల శ్రమల కాలంలో పాలు పొందాల్సి వస్తుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం. అది భయంకరమైనటువంటి శ్రమల కాలం. ఆ శ్రమల కాలం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే సిద్ధపాటు కలిగి ఉండు. ఆయన వచ్చినప్పుడే ఆయనతో పాటు వెళ్ళాలి. అలాంటి సిద్ధపాటు మనం కలిగిన వారంగా ఉండాలి. ఎట్లా సిద్ధపాటు కలిగి ఉంటామంటే శ్రద్ధ కలిగి ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, మెలకువ. ఈ 3 మనం కలిగి ఉంటే, జాగ్రత్త, మెలకువ, శ్రద్ధ, ఈ 3 మనం కలిగి ఉంటే దేవుని రాకడ కొరకే మనం పడతాం. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే సంఖ్యలో మనము ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. 7 రకాలైనటువంటి బావుల్ని మనం చూస్తూ వచ్చినాము. కాబట్టి ఈ 7 బావుల్లో ఏ బావి పుడుకొని పోయిందో నీకే తెలుసు కదా, ఎవరి జీవితం వారికి తెలుసు. కాబట్టి ఒకవేళ పూడిపోయిందా, ఈ విషయంలో నేను తప్పిపోయినాను ప్రవ్వా, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నీవు ఇచ్చిన సమయం వ్యర్థంగా అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాను, వారింటికి వీరింటికి తిరుగుతున్నాను, అన్నిలతో సహవాసం చేస్తున్నాను, అన్నిల దగ్గర ఇండ్ల దగ్గర కూర్చుంటున్నాను, ప్రవ్వా నన్ను క్షమించు. కోరా కుమారులు ఏమన్నారు? భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం అన్నాడు. కోరా కుమారులు కలిగిన ఇష్టాన్ని నేను కూడా కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ప్రార్థనా జీవితం, నీతో సహవాసం ఎల్లప్పుడూ చేయటానికి నా కృప అనుగ్రహించండి. ఆరాధన చేయలేకపోతున్నాను, ఏదో ఆదివారం చేసినాను ఇంకా అయిపోయింది అనుకుంటున్నా. అలా కాదు, ప్రతిదినం ఆరాధన చేయాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రతిదినము ఆరాధన చేయటానికి నాకు నేర్పించండి. నీ వాక్యాన్ని కూడా శ్రద్ధగా చదవటానికి అనుదినము చనిపోయేంత వరకు మన బ్రతుకు దినములన్నీ కూడా చదవాలి. మన బ్రతికే దినములన్నిట్లో కూడా చదవాలి. ఒకవేళ చదువు రాకపోతే దేవుని వాక్యం ఎప్పుడు వినడానికి ఇష్టపడాలి, వేగిరపడాలి. అప్పుడు నీ ఆత్మని నువ్వు కాపాడుకుంటాం. సేవ, దేవుని ద్రాక్ష తోటలో, దేవుని మందిరంలో పని చేయటానికి నన్ను సిద్ధపరచు ప్రవ్వా, దానికి ప్రతిఫలం ఇస్తావు కదా. దేవుని మందిరంలో పని చేస్తే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు కదా. నా జీవితంలో కూడా నేను ఎంత దేవుని మందిరంలో పని చేయడానికి ఇష్టపడుతూ వచ్చిన, అందుకే దేవుడు నన్ను తన సేవకు పిలుచుకున్నాడు, తన పనిని అప్పగించినాడు, దేవుని పనిని. కాబట్టి దేవుడు మనం చేసే పని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు, ఆయనకి జ్ఞాపకంలోనే ఉంటుంది. దానికి ప్రతిఫలం ఆయన ఇచ్చేవాడుగా ఉండాలి. సమర్పణ జీవితము, దేవుడు మనకిచ్చిన ధనమును, ఆరోగ్యాన్ని, సమయాన్ని, ఈ 3 దేవుని కొరకై ఉపయోగించాలి, సమర్పించుకోవాలా. ఒక కాళ్ళు నొప్పిస్తుంది కాదు, మీరు నమ్ముతారు లేదో, నా గొప్పతనం కాదు కానీ కొలనుపాకలో పెద్ద మందిరం కట్టించినాం. దాంట్లో డాక్టర్ ఏమన్నారంటే నన్ను బరువు మోయొద్దు అన్నారు. నా హార్ట్ నరాలు, గుండె నరాలు బలహీనంగా ఉన్నాయి, బరువు ఎత్తొద్దు అన్నారు. కానీ దేవుని పని అక్కడ జరుగుతున్నప్పుడు ఎట్లా ఊరుకుంటాం? కాబట్టి అలానే చేస్తూ వచ్చిన తర్వాత గర్భసంచి తీయడము జరిగింది. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలే. నా ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నాకు తోడుగా ఉండి మేలు చేస్తూ వచ్చినాడనమాట. ఎప్పుడైనా నడుము నొప్పి వచ్చిందనుకో, వెంటనే ఏం చేస్తా తెలుసా? చీపురు తీసుకుంటా మందిరం అంతా ఊడుస్తాం. ఆ నొప్పి ఎట్లా పోతుందో పోతుంది. లేదంటే ఏదైనా కాళ్ళు నొప్పులు అట్లా వచ్చినా వెనక గడ్డి మొలుస్తుంది ఎక్కువ, అది పొలం కదా, అక్కడికి పోయి ఇంకా అది వంటంతా చేసేసి పోయి మొత్తం గడ్డి అంతా బీగుతూ ఉంటా కూర్చొని.
అట్లా దానివల్ల అంటే దేవుని పని అది. దేవుని మందిరం ఎట్లుండాలి? కమ్ కమ్ అన్నట్టుగా ఉండాలంట. దేవుని బిడ్డలు చూస్తే అబ్బా! ఇది భలే బాగుంది, చూద్దాం, అక్కడికి వెళ్దాం అన్నట్టుగా ఉండాల దేవుని మందిరం. అట్లా అట్రాక్షన్‌గా ఉండాలని అలా పనులు చేస్తూ వచ్చినాం. అంటే శక్తి వంచన లేకుండా కదా! దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం అలా దేవుని పని కొరకు ఉపయోగిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సలోమక్క ప్రార్థన చేయండి.